ప్రపంచ దేశాల్లో ఉన్న పరిశుద్ధులందరూ యేసుక్రీస్తు వారి పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన జరిగించుకుంటున్న దినం. ఒక నిర్మాణానికి పునాది ఎంత ప్రాముఖ్యమో క్రైస్తవ జీవితానికి కూడా పునాది ఒకవైపు యేసుక్రీస్తు ప్రభువారైతే రెండవది పునరుద్ధానమే క్రైస్తవం యొక్క పునాది. క్రైస్తవ్యం అంతా పునరుద్ధానం మీదే కట్టబడింది. లోకంలో ఉన్న మతాలకు, లోకంలో ఉన్న సిద్ధాంతాలకు క్రైస్తవ్యానికి ఉన్న ఎన్నో ప్రత్యేకతల్లో మరి ప్రాముఖ్యమైన ప్రత్యేకత పునరుద్ధానపు శక్తి. ఆమేన్, ఆమేన్. దాన్ని గురించి ఒక భక్తుడు ఇలా అంటాడు, చికెన్ బిర్యానీలో చికెన్ ఎంత ప్రాముఖ్యం, పర్లేదు ఇదేమి లంచ్ డేస్ కాదు కదా, ఇప్పుడు చెప్పుకోవచ్చు. చికెన్ బిర్యానీకి చికెన్ ఎంత ప్రాముఖ్యమో, చికెన్ లేకపోతే అది చికెన్ బిర్యానీ కాలేదు కదా, పునరుద్ధానం లేకపోతే క్రైస్తవ్యానికి ఆధారమే లేదు. మటన్ లేకపోతే మటన్ బిర్యానీ కాదు కదా, రొయ్యలు లేకపోతే రొయ్యల బిర్యానీ కాలేదు కదా, గోష్ లేకపోతే జోష్ రాదు కదా. అట్లాగే క్రైస్తవ జీవితం అంతటికి పునాది పునరుద్ధానం. ఆమేన్. మహానుభావులని పేరు వహించిన వారు, మహాత్ములని పేరు వహించిన వారు భూలోకానికి వచ్చారు, కొంతకాలం బ్రతికారు, కొన్ని మహిమ కలిగిన పనులు చేశారు, చేయలేదంటానికి లేదు, చేశారు. వాళ్ళు చనిపోయారు. వాళ్ళందరి సమాధులు నేటి వరకు మూతవేయబడే ఉన్నాయి. బౌద్ధిజాన్ని స్థాపించిన మహా గొప్ప భక్తుడు గౌతమ బుద్ధుడు చాలా సంవత్సరాలు బ్రతికాడు. వారు చనిపోయారు, సమాధి చేయబడ్డారు. విచిత్రం ఏంటో తెలుసా, నేటి వరకు ఆయన సమాధి మూతవేయబడి ఉంది. నెపోలియన్, ద గ్రేట్ అలెగ్జాండర్, రష్యా దేశాన్ని తన కమ్యూనిజం భావాలతో గడగడలాడించిన చెప్పండి స్టాలిన్, ద గ్రేట్ స్టాలిన్, భారతదేశానికి మహాత్ముడిగా పిలువబడిన మహాత్మా గాంధీ, భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన భారత రాజ్యాంగ నిర్మాత ద గ్రేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అబ్రహాం లింకన్, మహాత్ములని పిలువబడిన వాళ్ళు చనిపోయారు, సమాధి చేయబడ్డారు. ప్రతి సమాధి నేటి వరకు మూతవేయబడే ఉంది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రపంచంలో సమాధిని గెలిచిన ఒకే ఒక్క వీరుడు, సమాధి గుండెను చీల్చుకొని మరణమాన్ని ముల్లెక్కడ, మరణమాన్ని విజయం ఎక్కడని మరణపు ముళ్ళును విరిచి పునరుద్ధానుడై లేచిన ఒకే ఒక్క ధీరుడు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తెరవబడిన ఒకే ఒక్క సమాధి. ఎందుకు మరణం ఆయనను బంధించలేకపోయింది? వాక్యంలో రాసి ఉంటుంది, మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక. మరణమే యేసయ్య ఎదుట సాగిలపడి, బాబు నిన్ను బంధించడం నా వల్ల కాదయ్యా, చాలామంది మహాత్ములు నేను బంధించగలిగాను కానీ నిన్ను బంధించడం నా వల్ల కాదయ్యా అని మరణమే యేసయ్య ఎదుట సాగిలపడి నమస్కారం చేసిందట. మరణం చూడండి, ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా మరణం ఎదుట సాగిలపడ్డాడు. మరణం తన బ్రతుకులో ఒకే ఒక్కసారి సాగిలపడింది యేసుక్రీస్తు ప్రభు ఎదుట. ఆ మరణం అంటది, నిన్ను బంధించటం నా వలన కాదు అని మరణమే సాగిలపడిందట. మరణం ఎందుకు సాగిలపడిందో తెలుసా? యేసయ్య ఎదుట యేసయ్యలో ఏ పాపము లేదు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. పాపము లేని పరమ పరిశుద్ధుడు మీరు ఎరుగుదురు. మరణానికి కారణం ఏంటి? పాపము వలన వచ్చు జీతం. యేసయ్య ఎదుట మరణం ఓడిపోవటానికి కలిగిన ప్రబలమైన కారణం ఆయన పాపము లేని దేవుడు, పాపము చేయని దేవుడు, పాపము ఎరుగని దేవుడు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను జయించినవాడు, ఆ జన్మ బ్రహ్మచారి అని పేరు వహించినవాడు, పరిశుద్ధుడని కోటాను కోట్ల దేవదూతల చేత ఆరాధించబడుతున్నవాడు. ఆ దేవుడు మనకు దేవునిగా దొరికినందుకు అందరం ఒకసారి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. యేసయ్యకు మహిమ కలుగును గాక.
మంచిది. యేసుక్రీస్తు వారి పునరుద్ధానం, ఆయన మరణాన్ని గెలిచి పునరుద్ధానుడై పరలోకానికి ఆరోహణమై వెళ్తూ ఉన్నారు కదా. ఆయన పునరుద్ధానం ప్రపంచ క్రైస్తవ మానవాళికి, ఒట్టి క్రైస్తవులకు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజకు ఆయన పునరుద్ధానం ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి, పునరుద్ధానం మనకు నేర్పే దివ్యమైన సందేశం ఏంటి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నుండి 10వ వచనం వరకు నాతో కలిసి అందరూ చెప్పండి, కొంచెం స్వరమెత్తి చెప్పండి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులు అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణం ఆయన అనగా భూమి యొక్క క్రింద భాగములకు దిగినని అర్థమిచ్చుచున్నది కదా. దైవజనమ ఇక అందరు చూడండి. తమ్ముడు కొంచెం 8వ వచనం చూపించాం. 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులు అప్పగించను. నిన్నటి దినం ఉపవాస ప్రార్థన జరిగింది. ఆ ఉపవాస ప్రార్థనలో యేసుక్రీస్తు వారు సమాధి చేయబడిన తర్వాత 3 దినాలు ఆత్మస్వరూపిగా మృతుల లోకంలోకి వెళ్ళి, మృతుల లోకంలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి యాతనను అనుభవిస్తున్న స్థలం, రెండవది నెమ్మది పొందుతున్నటువంటి స్థలం. నెమ్మది పొందుతున్న ఆ స్థలంలో ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వారి శిలువ మరణం వరకు పాత నిబంధన పరిశుద్ధులు నెమ్మది పొందుతున్న స్థలంలో ఉన్నారు. వాళ్ళందరికీ సువార్తను ప్రకటించి ఆ మృతుల లోకంలో ఉన్నటువంటి పాత నిబంధన పరిశుద్ధులను పునరుద్ధానులుగా చేసి వాళ్ళందరినీ చెరను చెరగా 3వ ఆకాశానికి కొనిపోతున్నాడు. యేసుక్రీస్తు వారు వారిని 3వ ఆకాశాన్ని కొనిపోతూ ఆయన చేసిన ఒక బృహత్తరమైన కార్యం ఏంటంటే ప్రపంచ మానవాళ్ళందరికీ ఈవులు అనుగ్రహిస్తూ వెళ్ళాడు. దరిదాపుగా ఇదే మాట కీర్తనల గ్రంథంలో రాసి ఉంటుంది. రాజు చెరలో ఉన్న వాళ్ళని విడిపించి తిరిగి వచ్చేటప్పుడు మనుషుల చేత కానుకలు పుచ్చుకున్నాడు, అంటే మనుషుల చేత ఈవులు పుచ్చుకున్నాడు అని కీర్తనలో రాసి ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే పాత నిబంధనలో ఉన్న రాజులు తమ ప్రజలను శత్రువులు చెరగా తీసుకొని వెళ్తే వాళ్ళతో యుద్ధం చేసి చెరలో ఉన్న తన ప్రజలను విడిపించి చెరసాల్లో నుంచి వాళ్ళని బయటకు తీసుకొచ్చి శత్రువుల మీద విజయాన్ని పొంది రాజు తిరిగి వస్తూ ఉంటే జయాన్ని పొందిన రాజుకి ఆ దేశ ప్రజలు కానుకలు ఇస్తూ ఉంటారు. రాజా, భీకరంగా నువ్వు యుద్ధం చేసి శత్రువులతో పోరాడి మా దేశ పరువును కాపాడావు, మా దేశ ప్రతిష్టను కాపాడావు, చెరలో ఉన్న మా ప్రజలను విడిపించావు. అయ్యా, ఇదిగో కృతజ్ఞతగా ఈ కానుకలు మీకు ఇస్తున్నానయ్యని జయాన్ని పొందిన రాజుకు కానుకలు ఇస్తారు. అయితే ఈ రాజు ఏం చేశాడో తెలుసా? ప్రజల దగ్గర నుంచి ఈవులు పొందుకోవటమే కాదు, ప్రజల యొద్ద నుండి ఆయన ఈవులు పొందుకోవటం కాదు, ఆయనే ప్రజలకు ఈవులను పంచుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దాం హల్లెలూయా. పాత నిబంధనలో చెరలో ఉన్నారు. ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వారి మరణం వరకు ఉన్న పాత నిబంధన పరిశుద్ధులందరూ చెరలో ఉన్నారు. ఆ చెరలో ఉన్న వాళ్ళందరినీ విడిపిస్తూ 3వ ఆకాశానికి తీసుకుని వెళ్తూ ప్రజలకు ఈవుల్ని ఇస్తూ ఉన్నాడు. ఆ చెర ఏమని సందేశం ఇస్తుందో తెలుసా? ఇదిగో యావత్ ప్రజలారా, మృతుల లోకంలో ఉన్న పాత నిబంధన పరిశుద్ధులను పునరుద్ధానపు శక్తినిచ్చి నేను ఎలా లేవనెత్తానో, నేను అనుగ్రహించిన ఈవులను పొందుకొని నా నిబంధన ప్రకారం ఎవరెవరు బ్రతుకుతారో వీరిని లేపినట్లుగానే మిమ్మల్ని భవిష్యత్తులో లేపబోతూ ఉన్నాను. నా సమాధి ఎలా తెరవబడిందో మీ సమాధి కూడా తెరవబడుతుంది. అబ్రహాము సమాధిని ఎలా తెరిచానో, ఆదాము సమాధిని ఎలా తెరిచానో, పాత నిబంధన పరిశుద్ధుల సమాధులు తెరిచి పరలోక రాజ్యానికి, పరదేశ్కి ఎలా నేను తీసుకొని వెళ్తున్నానో మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్తున్నానని ప్రపంచ మానవాళికి
ఒక గొప్ప నిరీక్షణ పుట్టించిన నిరీక్షణకర్త ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకనే ఒక మాట చెప్పమంటారా, ప్రపంచంలో బ్రతుకుతున్న ప్రతి మనిషికి దిక్కు యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే. యేసుక్రీస్తు లేకపోతే భూమి మీద బ్రతకొచ్చు, చచ్చిన తర్వాత వాడు దిక్కు ముక్కు లేనివాడిగా పాతాళంలో అల్లాడిపోతాడు. లోకంలో అనుభవించడానికి ఎన్నో ఉండొచ్చు, వెండి బంగారాలు ఉండొచ్చు, ధనధాన్యాలు ఉండొచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు, అష్టైశ్వర్యాలు ఉండొచ్చు, కోట్లకు పడగెత్తిన వాడై ఉండొచ్చు. నేనంట ఈ ప్రపంచానికి దిక్సూచి యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే. నేనంట యేసుక్రీస్తు లేనివాడు, యేసుక్రీస్తును ఎరగనివాడు, యేసుక్రీస్తు రక్తముతో కడగబడనివాడు, నేనంట దిక్కులేనివాడు. దిక్కులేనివాడంటే తండ్రి లేని బిడ్డ కాదు దిక్కులేనివాడు, తల్లి లేని బిడ్డ కాదు దిక్కులేనివాడు, బంధువులు స్నేహితులు లేనివాళ్ళు కాదు దిక్కులేనివాళ్ళు. యేసు లేని ప్రజ దిక్కులేనివాడే. ఆ దిక్కులేని తనం ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? మనిషి చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం ప్రవేశించాలని ప్రాకులాడుతూ ఉంటే వాడు యేసుక్రీస్తును తృణీకరించిన కారణాన దిక్కులేని వాడై, అయ్యా మేము పరలోకం చేరాలి, అయ్యా మేము పరలోకం చేరాలి, ఆ మోక్షరాజ్యం మాకు రావాలని చనిపోయిన తర్వాత గుండెలో బాదుకున్న యేసు లేని ప్రజలు దిక్కులేని వారిగా మిగిలిపోయి పాతాళానికి అప్పగించబడతారు. అందుకని దైవజనమా, ఏ మతస్థుడికైనా, ఏ జాతికి చెందినవాడైనా, ఏ దేశానికి చెందినవాడైనా, ఏ కులస్థుడైనా, ఏ ప్రాంతస్థుడైనా, ప్రపంచంలో బ్రతుకుతున్న ప్రతి మనిషికి ఏసే దిక్కు, ఏసే దిక్కు, ఏసే దిక్కు, ఏసే దిక్సూచెయ్యున్నాడు. ఏం చెప్తున్నాడు? ఇదిగో నా సమాధి ఎలా తెరవబడిందో, నేను అనుగ్రహిస్తున్న ఈవులను పొందుకొని నా కొరకు బ్రతికిన వాని సమాధి కూడా నేను అలా తెరుస్తా. చనిపోయిన ఆదామును లేవనెత్తే కదా, చనిపోయిన అబ్రహామును పునరుద్ధానపు శక్తినిచ్చి లేవనెత్తే కదా, అబ్రహాము ఇస్సాకు యాకోబులను ఎలా లేవనెత్తానో నా కొరకు బ్రతికి చనిపోయిన వాడిని కూడా రాకడలో నేను అలా లేవనెత్తబోతున్నానని ఆ చెర ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికీ ఒక గొప్ప నిరీక్షణ పుట్టించింది. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం, చప్పలు కొడుతూ హల్లెలూయా. ఇప్పుడు నా వైపు చూడండి. యేసయ్య పరలోకానికి ఆరోహణమై వెళ్తూ చెప్పండి ఏమిచ్చాడట? చెప్పాలి. ఈవులు, వరాలు, బహుమతులు. పాత నిబంధనలో ఉన్న రాజులు జయం పొందితే, శత్రువుల మీద జయాన్ని సాధిస్తే దానికి కృతజ్ఞతగా ప్రజలు కానుకలు ఇచ్చేవాళ్ళు. ఈ రాజు ప్రజల చేతిలో నుంచి కానుకలు పుచ్చుకోవటం మాత్రమే కాదు, ప్రజలకే వరాలు. నేనంట యేసుక్రీస్తు వారి పునరుద్ధానం ప్రపంచ మానవాళికి వరాల వర్షాన్ని కురిపించింది. ఏ వర్షం? ఇక వరాలు అంటంతో మీ అందరికీ అర్థమైపోయింది, ఇది అసలే ఎలక్షన్ టైం. ఏ రాజకీయ నాయకుడు చూసినా ప్రజల మీద వరాల వర్షం కురిపిస్తూ ఉన్నాడు. అటు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారికి ధీటుగా చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరినీ మించిపోయాడు ఇంకొక ఆయన. అంతకు మునుపు మన దేశ ప్రధాని వరాల వర్షం కురిపించాడు. ఏం కురిపించాడో తెలుసా? మమ్మల్ని గనక గెలిపిస్తే ప్రపంచంలో ఎక్కడెక్కడున్న నల్లధనం అంతా బయటకు తీసుకొస్తాం. అదే గనక జరిగితే ఒక్కొక్కళ్ళ అకౌంట్లో ఎంత? ఒక్కొక్కళ్ళ అకౌంట్లో 15 లక్షల రూపాయలు మేము వేస్తాం. పేద ప్రజలంతా నిజమే అని నమ్మి చివరికి ఏం వేసాడంటే కొబ్బరి పీసు గొట్టం తప్ప ఏమీ రాలా. ఇక అదేమంటే నా దగ్గర ఏముందో బూడిదన్నాడు. వరాల వర్షం కురిపిస్తారు రాజకీయ నాయకులు. సికింద్రాబాద్లో ఒక మినిస్టర్ ఉండేవాడు, ఎక్కడికి వెళ్ళినా ప్రజలకు వరాల వర్షం కురిపించేవాడంట. ఆ పూరీలు చూసి ఇంకొక సంవత్సరంలో మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంటాడంట, మొత్తం సంతకం చేస్తాడంట. ఇంకో ప్రాంతానికి వెళ్తాడు, మొత్తం ఇదంతా సిమెంట్ రోడ్ వేస్తానంటాడంట. ఇంకో చోటకి వెళ్తాడు, మీకు స్థలాలు లేవా, ఫ్లాట్లు లేవా, మీ అందరికీ ఉచితంగా ఫ్లాట్లు ఇస్తానని చెప్పి వరాల వర్షం వాగ్దానాలు చేసి మొత్తానికి ఆయన చేసిన వాగ్దానాల ఖర్చు ఎంత అయిందో తెలుసండి? ఇంకా ఖర్చు పెట్టలా,
ఆ వాగ్దానాలు మొత్తం ఎంత అయిందో తెలుసండి? కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు పంచవర్ష ప్రణాళిక ప్రకారం బడ్జెట్ రిలీజ్ చేస్తుంది కదా, ఈయనొక్కడు చేసిన వాగ్దానం పంచవర్ష ప్రణాళిక బడ్జెట్ను దాటిపోయిందంట. వరాల వర్షం కురిపించారు కానీ ఏ వ్యక్తి ఇచ్చిన మాట నెరవేర్చలేదు. దైవజనమా, ఆరాధ్య దైవం యేసు క్రీస్తు వారు ఆయన పునరుద్ధానుడై పరలోకానికి ఆరోహణమే వెళ్ళేటప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రజల మీద వరాల వర్షాన్ని కురిపించాడు. ఆ వరాలు మనం అనుభవించి కృపలో సాగిపోదుంగాక. అటుగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆయన కురిపించిన వరాల వర్షం ఏంటి చూడండి. 3 విలువైన మాటలు చెప్తాను. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 34వ వచనం. నాతో కలిసి అందరూ చెప్పండి. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయన మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములు మీకు అనుగ్రహింతును, అవి నమ్మకములై ఉన్నవి. మరొకసారి నేనంట, పాత నిబంధనలో దావీదు భక్తునికి ఏ వరాలైతే ఇచ్చాడో క్రొత్త నిబంధన సంఘంలో ఒక్కరికి కాదు, ఆయన రక్తంతో కడగబడిన ప్రతి ప్రజ మీద దావీదుకి ఇచ్చిన వరాలు ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఒట్టి దావీదు వరాలు మాత్రమే కాదు, పాత నిబంధనలో ఉన్న భక్తులందరి మీద నిలిచి ఉన్న ఆ వరాలు క్రొత్త నిబంధన సంఘం మీద ఆయన కుమ్మరించునుగాక. అయితే గమనించండి, ఆ వరాలు ఎలాంటివంట? పవిత్రమైనవి, నమ్మకమైనవి. దేవుడు వరాలు ఇస్తాడు అంటంతో ఆ మాట విని, దేవా నా చేతితో దేన్ని పట్టుకుని అది బంగారం అయిపోవాలయ్యా, అట్టాటి వరమి అట్టాటిగా. నా చెయ్యి ఎవడి తల మీద పెడతాను, వాడు భస్మం అయిపోవాలా అంటే నువ్వు అక్కడవే బాగుండాలా? నా చెయ్యి ఎవడి తల మీద పెడతాను అటు భస్మం అయిపోవాలి, అట్లాంటి వరాలు కాదు. నా దేవుడు అనుగ్రహించే వరాలు పవిత్రమైన వరాలు, నమ్మదగిన వరాలు. ఈ పునరుద్ధానపు ఆరాధనకు వచ్చిన దైవజనమ, నా చేతులెత్తి మీ అందరినీ దీవిస్తున్నాను. దావీదు తల మీద ఏ పవిత్రమైన వరాలు దేవుడు కుమ్మరించాడో అలాంటి పవిత్రమైన వరాలు మనందరి తలల మీద దేవుడు కుమ్మరించునుగాక. ఆ ఈవుల వర్షమే మన తల మీద కుమ్మరించాలని పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారు ఆశపడ్డారు. దావీదుకి ఇచ్చిన వరాలు ఏంటి? మెట్టుకొక్కటి చెప్తాను చూడండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3-4 వచనాలు. కొంచెం నాతో కలిసి చెప్పండి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన యెడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకును చూపుదును. ఇదిగో జనములకు సాక్షిగా అతనిని నియమించి తిని, జనములకు రాజుగా అధిపతిగాను అతన్ని నియమించి తిని. దైవజనమ, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రజలారా నా యొద్దకు రండి, చెవియొగ్గి నా మాటలు ఆలకించండి. నా మాటలు మీరు ఆలకించారా, మీరు బ్రతుకుతారు. నా మాటలే గనక మీరు ఆలకిస్తే దావీదునకు ఏ శాశ్వతమైన కృపను చూపానో మీకు ఆ శాశ్వతమైన కృపను చూపిస్తాను. దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరాలు అని దావీదు పేరే ఇక్కడ ఎందుకు ప్రస్తావించాడో తెలుసా? పాత నిబంధనలో ఉన్న భక్తులందరూ కేవలం కృపను మాత్రమే పొందుకున్నారు. కానీ దావీదున్నాడే కృపను మాత్రమే కాదు, కృప వెంబడి కృపను మాత్రమే కాదు, శాశ్వతమైన కృపను పొందుకున్నాడు. ఎటుగా చెప్దాం ఆమేన్. పాత నిబంధనలో ఉన్న భక్తులు, నోవాహు ఉన్నాడు, కృప పొందినవాడు. పాత నిబంధనలో భక్తులు అనేక మంది దేవుని కృపను పొందారు. కానీ దావీదులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, దావీదు కృపను పొందుకోవటం మాత్రమే కాదు, శాశ్వతమైన కృపను పొందుకున్నాడు. ఈరోజు దేవుడు అంటాడు, ఆ దావీదుకు ఎలాంటి శాశ్వత కృపనిచ్చానో ఈ ఆరాధనకు వచ్చిన మనకు కూడా అదే శాశ్వత కృపను దేవుడు అనుగ్రహించును గాక. మొదట కృప దావీదును దర్శించి ఏం చేసింది?
గొర్రెల దొడ్డిలో నుండి దావీదును లేవనెత్తి అధిపతిగా, రాజుగా, సింహాసనాధీశునిగా ఆ కృప దావీదును నిలవబెట్టింది. సామెతల్లో, కీర్తనలో రాసి ఉంటుంది, కృప వలన సింహాసనం స్థిరపరచబడును అని రాసి ఉంటుంది. దావీదు మీదకి దిగి వచ్చిన దేవుని కృప అనే వరం గొర్రెల దొడ్డిలో నుంచి దావీదును లేవనెత్తి దిక్కు మొక్కు లేని దావీదును సింహాసనం మీద అధిపతిగా, రాజుగా నిలవబెట్టింది దేవుని కృప. నేనంట, ఒకడు రాజు అవ్వాలంటే బలమైన కుటుంబ నేపథ్యం కలిగిన వాడై ఉండాలి, రాజవంశీయుడై ఉండాలి, మంది మార్బలం, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కలిగిన వాడై ఉండాలి. దావీదుకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. మానవ భాషలో చెప్పాలంటే దిక్కు మొక్కు లేని అనామకుడు. మరి ఈ గొర్రెల దొడ్డిలో నుంచి లేవనెత్తబడి సింహాసనం మీద కూర్చోవటానికి కలిగిన కారణం ఏంటంటే శక్తి చేత జరిగింది కాదు, బలం చేత జరిగింది కాదు, అది దేవుని కృప ద్వారా జరిగిన ప్రక్రియ. నా తట్టు చూడు. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఒకవేళ నీ జీవితంలో కూడా పెంట కుప్పల మీద పడిపోయిన బ్రతుకేమో నీది, దిక్కు మొక్కు లేని బ్రతికేమో నీది. నా వెనక నాకు సపోర్ట్ ఇచ్చేవారు ఎవరూ లేరయ్యా, నా చెయ్యి పట్టుకుని నన్ను పైకి లేవనెత్తే వాళ్ళు ఎవరూ లేరయ్యా, కొంచెం నేను ఎదగటానికి నాకు చేయూతనిచ్చి నాకు ప్రోత్సహించే వాళ్ళు ఎవరూ లేరయ్యా. నా బ్రతుకు ఒంటరి బ్రతుకు, నా పోరు ఒంటరి పోరు, నా జీవితం అంతా ఏకాకిగా మిగిలిపోయింది. వెనుతట్టేవాళ్ళు, ధైర్యపరిచేవాళ్ళు, ప్రోత్సహించేవాళ్ళు, చెయ్యి పట్టుకొని లాగి నన్ను పైకెత్తి నిలవబెట్టేవాళ్ళు ఎవ్వరూ లేరయ్యా. అయ్యో నేను ఏకాకినైపోయాను అని ఒకవేళ నీవు అంటూ ఉంటే ఒక శుభవార్త, ఏ తోడు నీకు లేకపోయినా దేవుని కృప ఒక్కటి నిన్ను దర్శిస్తే, ఆయన కృపా వర్షం నీ మీద కొమ్మరించబడితే, దావీదును గొర్రెల దొడ్డిలో నుండి లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టినట్లుగా పెంట కుప్పల మీద పడిపోయిన నిన్ను లేవనెత్తి నా దేవుడు నిలవబెట్టునుగాక. చెప్దాం గట్టిగా ఆమెన్. గట్టిగా చెప్దాం ఆమెన్. మంది మార్గాల్లో నీకు లేకపోవచ్చు, దేవుని కృప నీకుంటే చాలు. నిన్ను ప్రోత్సహించే వ్యక్తులు లేకపోయి ఉండొచ్చు, దేవుని కృప నీకుంటే చాలు. నీకు సపోర్ట్ ఇచ్చే వ్యక్తులు లేకపోయి ఉండొచ్చు, దేవుని కృప ఒక్కటి నువ్వు వరంగా పొందుకోగలిగితే ఆ కృపే పెంట కుప్పల మీద నుండి లేవనెత్తి భూలోకంలో సింహాసనం మీద కూర్చోబెట్టగలుగుతుంది. నేనంట, దావీదును దర్శించిన కృప భూలోకంలో పెంట కుప్పల మీద నుండి లేవనెత్తి కేవలం భూలోక సంబంధమైన సింహాసనం మీద కూర్చోబెట్టిందేమో, నిన్ను నన్ను దర్శించిన కృప భూలోకంలో నుండి లేవనెత్తి మహిమ కలిగిన పరలోకపు సింహాసనం మీద ఆ కృప మనలను కూర్చోండబెట్టగలదో. గట్టిగా చెప్దాం, గట్టిగా యేసయ్యకి మహిమ కలుగునుగాక. దావీదుని ఈ కృప దర్శించిన తర్వాత దావీదుతో దేవుడు అంటాడు, దావీదా, నిన్ను ఆశీర్వదించడమే కాదు, నీకు ఇచ్చిన కృపను శాశ్వత కృపగా నేను మారుస్తా. సౌలుకు కృపనిచ్చాను, సౌలు యొద్ద నుండి కృపను లాగివేసి నీకు ఇచ్చాను, నీ దగ్గర నుండి కృప లాగివేసి ఇంకొకరికి ఇవ్వను. నేను నీకు ఇచ్చిన కృప నీ పిల్లల పిల్లలకు పిల్లల పిల్లలకు శాశ్వత కృపగా నేను మారుస్తాను. ఏ సింహాసనం మీద నువ్వు కూర్చున్నావో ఆ సింహాసనం మీద నీవు నీ పిల్లల పిల్లలు నిత్యము సింహాసనం మీద ఏలుబడి చేయుదురుగాక. చూడండి ఆ మాటలు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 15-16 వచనాలు. నాతో కలిసి చెప్పండి. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచుడు, నిత్యము స్థిరపడును అనెను. ఎంతకాలం స్థిరపడుతుందట? దీని గురించి కీర్తనలు 89వ కీర్తనలో కూడా రాసి ఉంటాయి. చూడండి ఒకసారి. 35-36 అందరూ నాతో కలిసి చెప్పండి. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిన ఉండుననియు
చంద్రుడున్నంత కాలము అది నిలుచుననియు, మింట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపడును. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, నా వైపు చూడండి. ఆ కృప యేసు నామం పేరిట ఈ ఆరాధనకు వచ్చిన మనందరి మీద దేవుడు కుమ్మరించును గాక. ఆ కృప కుమ్మరించబడితే ఏం జరిగిద్దో తెలుసా? నీవు ఆశీర్వదించబడటమే కాదు, నీ గర్భంలో ఉద్భవించిన పిల్లలు, వారి పిల్లల 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 పిల్లలు దేవుని చేత ఆశీర్వదించబడేటట్లుగా చేసేది శాశ్వతమైనటువంటి కృప. ఈ ఆరాధనకు వచ్చిన మీలో ఎవరైనా నేను బాగున్నానయ్యా, నా పరిస్థితులు చాలా బాగున్నాయ్యా, నా పిల్లల పరిస్థితి బాగాలేదు, నా పిల్లలేదో గొప్పోళ్ళు అవుతారు అనుకున్నా, నా పిల్లలేదో ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతారు అనుకున్నా, ఈరోజు నా కన్నీళ్లకు నా పిల్లలే కారణమైపోయారు, నా దుఃఖానికి నా పిల్లలే కారణమైపోయారని ఒకవేళ ఈరోజు ఏడుస్తూ ఈ వాక్యం వింటూ ఉంటే ఒక మాట అడుగు. దేవా, వరాలు కుమ్మరిస్తానన్నావు కదా, దావీదుకి ఇచ్చిన శాశ్వతమైన కృప మాకిస్తానన్నావు కదా, దావీదుకి ఇచ్చిన ఆ శాశ్వతమైన కృప నాకు దయచేయి, నాకు దయచేయి. ఆ శాశ్వతమైన కృపను పొందుకుంటే నీవు ఆశీర్వదించబడిన దానికంటే నీ పిల్లలు రెట్టింపుగా దీవించబడటానికి దేవుని కృప బలపరుచునుగాక. సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టడం దేవునికి ఆఫ్టర్ ఆల్. నీ పిల్లల పిల్లలు, నీ పిల్లల పిల్లలు, నీ పిల్లల పిల్లలను ఆ సింహాసనం మీద స్థిరంగా కూర్చోబెట్టగలిగే శక్తి దేవుని కృపలో దాగి ఉంది. ఒక మాట అడుగుదామా? ఆయన కృప మనందరి మీద నిత్యముండునుగాక. దావీదు మీద నిలిచిన శాశ్వత కృప మనందరి మీద నిలుచునుగాక. గట్టిగా చెప్దాం, గట్టిగా చెప్దాం, ఆమేన్. సింహాసనం మీద కూర్చోబెట్టడం పిల్లల పిల్లలకు ఆ సింహాసనం స్థిరపరచడం మాత్రమే కాదు, అసలు దావీదులో నుంచి ఉద్భవించిన సంతతి ఎలాంటి సంతతిని ఉద్భవింపచేశాడో జకర్యా గ్రంథంలో చూడండి ఒకసారి. 12వ అధ్యాయం 8వ వచనం. నాతో కలిసి చెప్పండి. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా ఉండును. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారిగాను, ఎక్కడి నుంచి చెప్పండి, దావీదు సంతతి వారు దేవుని వంటి వారిగాను, జనుల దృష్టికి దేవదూతల వంటి వారుగాను ఉందురుగాక. ఇలాంటి కృప మనలను దర్శించునుగాక, ఇలాంటి కృప మనలను దర్శించునుగాక. పెద్దగా చెప్దాం, ఇలాంటి కృప తల్లి నీ గర్భాన్ని దర్శించునుగాక, అయ్యా నీ కుటుంబాన్ని దర్శించునుగాక. ఇలాంటి దివ్యమైన కృప మనందరినీ దర్శించునుగాక. దేవుని కృప దావీదును దర్శించిన తర్వాత దావీదు సంతతిని గురించి దేవుడు అంటాడు, దావీదు సంతతి వారు దేవుని వంటి వారిగాను. ఎలాంటి వారు? దయ్యం వంటి వారు కాదు, తాగుబోతు లాంటి వాళ్ళు కాదు, తిరుగుబోతులు లాంటి వాళ్ళు కాదు, వ్యభిచారికులు కాదు, అక్రమ సంబంధాల్లో బ్రతికేవాళ్ళు కాదు, తల్లిదండ్రులకు తల వంపు తెచ్చేటువంటి బిడ్డలు కాదు, తల్లిదండ్రులు తలదించుకొని బ్రతికేటువంటి బిడ్డలాంటి బిడ్డలు కాదు. దేవుని కృప దావీదును దర్శించిన తర్వాత ఆ దావీదులో నుంచి పుట్టించిన సంతతి ఎలాంటిది అంటే, అందరూ చెప్పండి, దావీదు సంతతి వారు, కొంచెం పెద్దగా, దావీదు సంతతి వారు దేవుని వంటి వారిగాను, జనుల దృష్టికి యెహోవా దూత వంటి వారుగాను ఉందురుగాక. ఇలాంటి సంతానం ఎంతమందికి కావాలో చప్పట్లు కొడుతూ వాళ్ళు ప్రభువుకు స్తోత్రాలు చెప్తాం. ఆమెన్. నా పిల్లలు దేవుని వంటి వారు కావాలయ్యా, ఇది దేవుని వరం. నా పిల్లలు యెహోవా దూతల వంటి వారు కావాలి. ఇక్కడ ఒక అద్భుతమైన ప్రవచన వాక్యం, యెహోవా దూత వంటి వారు కావాలి దావీదు సంతతి వారు. నిజమే, దావీదు సంతానంలో నుంచి ఉద్భవించాడు ఒక ఆయన. ఆయనను పాత నిబంధనలో యెహోవా దూత అని పిలిచారు. ఆ యెహోవా దూత ఎవరో తెలుసా? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు. నేనంట తల్లి,
అలాంటి శాశ్వత కృప నిన్ను దర్శిస్తే నీ గర్భంలో నుండి రక్షకులు పుట్టుకు రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవుని వంటి వారు పుట్టుకు రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. భూమి మీద సింహాసనం మీద కూర్చోబెట్టడం అది ఆఫ్టర్ ఆల్. దానికి మించి ఏంటో తెలుసా? నీ గర్భాన పుట్టిన నీ పిల్లలు దేవుని వంటి వారిగా, దేవదూతల వంటి వారిగా, యెహోవా దూత వంటి వారిగా వారు మార్చబడుదురుగాక. చెప్పండి, ఇదంతా ఎప్పుడు జరిగిద్దో తెలుసా? దేవుని శాశ్వత కృప అనే వరం మన మీద కుమ్మరించబడినప్పుడు. ఒక మాట ఏంటంటే, పాత నిబంధన అంతటికీ ఒక్క దావీదే. నమ్ముతారా? ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి వ్యక్తిని ఈ తరపు దావీదులాగా మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. పాత నిబంధన అంతటికి ఎంతమంది దావీదులు ఉన్నారు? ఎంతమంది మీద దేవుడు శాశ్వత కృపను కుమ్మరించాడు? ఒక్క దావీదు మీదే. కానీ ఈ క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు రక్తముతో కడగబడి ఆయన సన్నిధికి వచ్చిన మనందరి మీద ఆ శాశ్వత కృపను కుమ్మరించాలని దేవుడు ఆశపడుతున్నాడు. లైవ్ చూస్తున్న మీ అందరి కుటుంబాలలో శాశ్వత కృపను దేవుడు కుమ్మరించునుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆ తర్వాత మాట్లాడుతూ వాళ్ళు దేవుని వంటి వారిగా, యెహోవా దూతల వంటి వారిగా ఉంటారని చెప్తూ అక్కడ ఏమంటాడో తెలుసా? దావీదు సంతతి వారి మీద విజ్ఞాపన చేసే ఆత్మను, కరుణ నుండించే ఆత్మను నేను కుమ్మరిస్తాను అంటాడు. అంటే దావీదు మీద ఉన్న ప్రార్థన, దావీదు మీద ఉన్న భక్తి దావీదుతో అంతరించిపోదు. దావీదు సంతతిలో పుట్టేవారిలో కూడా దావీదు మీద నిలిచిన ప్రార్థన జీవితం కంటే రెట్టింపు ప్రార్థన, భక్తి, విశ్వాసం వారి మీద నేను కుమ్మరిస్తాను. అమలారా ఇలారా, ఆ శాశ్వత కృప నిన్ను దర్శిస్తే, ఆ శాశ్వత కృప నీ గర్భాన్ని దర్శిస్తే, నీ మీద నిలిచిన భక్తి కంటే నీ పిల్లలు మించిన భక్తి కలిగిన వారిగా మార్చబడటానికి దేవుని కృప వారిని బలపరచునుగాక. చప్పలు కొడితే సాయికు స్తోత్రాలు చెప్దాం. అయితే దైవజనమా, దావీదు ఈ శాశ్వతమైన కృపను పొందుకోవటానికి ముందు కొన్ని వరాలు పొందుకున్నాడు. ఆ వరాలే గనక క్రొత్త నిబంధన కాలంలో ఏ క్రైస్తవుడైతే పొందుకుంటాడో నిశ్చయంగా క్రైస్తవుడు దావీదు వలె శాశ్వత కృపను పొందుకోవటానికి దేవుడు బలపరుచునుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. మరొకసారి ఎఫెసీలకు రాసిన పత్రిక మూలవాక్యం చూద్దాం. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అందరూ నాతో కలిసి చెప్పండి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులు అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింద భాగములకు దిగినని అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరిపైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. చూడండి, దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. సమస్తాన్ని దేంతో నింపుతున్నాడు? ఆయన అనుగ్రహించేటువంటి వరాల చేత నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు. దైవజనమ, ఒక వ్యక్తి తన బ్రతుకులో తాను నింపబడాలంటే వరాలు దొరికే స్థలానికి రావాలి. ఆమేన్, ఆమేన్. మరొకసారి ఈ మాట చెప్తున్నాను. ఒకడు నింపబడాలి అంటే నింపేటువంటి స్థలానికి ఒక వ్యక్తి రావాలి, నింపే స్థలానికి రావాలి. మన బండిలో పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ నింపుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? చెప్పాలి. ఇంట్లో కూరగాయలు అయిపోయినాయి, కూరగాయలు తెచ్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఒక మనిషి దేవుని వరము చేత తాను నింపబడాలంటే మొట్టమొదట ఆ వ్యక్తి దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి వచ్చేటువంటి వాడై ఉండాలి. ఎందుకు? ఇదే ఎఫెసీ పత్రికలో చెప్తాడు. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. 1వ అధ్యాయం 23వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక
చూడండి, నాతో కలిసి చెప్పండి. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దా. ఇప్పుడు చెప్పండి నాతో కలిసి. ఆ సంఘము ఆయన శరీరం సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. సంఘం ఎవరి చేత నింపబడిందట? యేసయ్య చేత నింపబడింది. సంఘంలో ఉన్న యేసయ్య ఎవరయ్య అంటే తన యొద్దకు వచ్చిన ప్రతి ప్రజను నింపి పంపే దేవుడు. మరొకసారి చెప్దాం, నింపి పంపే దేవుడు. ఎక్కడికి వచ్చిన వారిని చెప్పాలి. ఎక్కడికి వచ్చిన వారిని? తన సన్నిధికి వచ్చిన వారిని, తన సంఘానికి వచ్చిన వారిని నింపి పంపించేటువంటి దేవుడు లేఖనం సెలవిస్తున్న మాట. అందుకనే భక్తుడైన దావీదు గారు ఒక చోట అంటాడు, యెహోవా యొద్ద ఒక వరం అడిగా. ఏ వరం కావాలయ్యా? నా బ్రతుకు దినములన్నిటా నీ మందిరంలో బ్రతకాలని కోరుకుంటున్నానయ్యా. నీ మందిరంలో బ్రతికే భాగ్యం నాకు దయచేయ్యా. ఎందుకు మందిరంలో బ్రతకాలనుకుంటున్నావు? మందిరంలో బ్రతకటం వరం ఎట్లా అయిద్దయ్యా? దావీదుని అడిగితే దావీదు ఏమంటాడు తెలుసా? సంఘము సమస్తమును నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. గట్టిగా చెప్తే ఆమేన్. అందుకని దైవజనమా, మీ అందరితో ఒక మాట చెప్తాను. బ్రతుకు కాలం అంతా సంవత్సరానికి 52, 53 ఆదివారాలు ఉంటాయి. బ్రతుకు కాలం అంతా జీవితంలో ఒక్క ఆదివారపు ఆరాధన కూడా పోగొట్టుకోకుండా ఎన్ని సంవత్సరాలు భూమి మీద బ్రతుకుతావో ప్రతి ఆదివారం కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో కనపడే భాగ్యం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఎందుకు దేవుని సన్నిధికి రావాలి? అలాగని స్వార్థంతో కాదు. ఎందుకు దేవుని సన్నిధికి రావాలంటే దేవుని సన్నిధి ఒక వ్యక్తిని నింపేటువంటి స్థలము. పరిశుద్ధతతో నింపే స్థలం, భక్తితో నింపే స్థలం, కృపలతో నింపే స్థలం. ఇందాక కృప అన్నా కదా. భక్తుడైన దావీదు గారు నీ ఆలయములో నేను ధ్యానించి తిని అన్నాడు. 48వ కీర్తనలో ఏమని రాసి ఉంటుందో తెలుసా? నీ ఆలయములో నీ కృపను ధ్యానించి తిని అంటాడు. చెప్పొచ్చే మాట ఏంటంటే ఈ ప్రపంచంలో కృప దొరికే ఒకే ఒక్క స్థలం జీవము కలిగిన దేవుని మందిరం. జీవము కలిగిన దేవుని మందిరం. చెప్దాం చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. జీవం కలిగిన దేవుని మందిరం. శరీరంలో ఆరోగ్యం బాగకపోయినా, శరీరం సహకరించకపోయినా, నడుచుకుంటూ వచ్చే అంత ఓపిక లేకపోయినా ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి ఏదో ఒక మూలను కూర్చొని దేవుని వాక్యం విని ఆయన సన్నిధికి మనం వస్తే ఆయన సన్నిధి సమస్తమును నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. ఒక తీర్మానం చేసుకో. బ్రతుకు కాలంలో ఆరోగ్యం బాగున్నా బాగకపోయినా, ఛార్జీకి డబ్బులున్నా లేకపోయినా, ఇంట్లో పరిస్థితులు సహకరించకపోయినా ఒక్క ఆదివారపు ఆరాధన కూడా మీ సన్నిధికి నేను దూరం కాకూడదయ్యా. ప్రతి ఆదివారం మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని ఆరాధించే కృప నాకు దయచే. మరొక మాట కూడా చెప్తా. ఒక మంచి సంఘం ఒక వ్యక్తికి దొరకటం అది దేవుని వరమే. మరొకసారి ఈ మాట చెప్తున్నాను. ఒక మంచి సంఘం దొరకటం ఒక వ్యక్తికి నిజంగా దేవుడిచ్చిన వరమే. అది పిల్లల్ని ఎక్కడెక్కడో ఏ స్కూల్ బాగుంటుంది, ఒక మంచి స్కూల్లో జాయిన్ అవ్వటం వరం ఎలాగో, ఒక మంచి కాలేజీలో సీటు దొరకటం వరం ఎలాగో, ఒక మంచి సంఘం ఒక క్రైస్తవుడు కలిగి ఉండటం ఒక మనిషికి దేవుడిచ్చే వరాలలో అతి శ్రేష్టమైనటువంటి వరం ఇది. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, సంఘం సేవకులు ఆ సంఘంలో పరిచారకులుగా బ్రతకటం ఇది ఒక మనిషికి దేవుడు అనుగ్రహించే వరం. ఈ వరాలను సద్వినియోగం చేసుకుంటే శాశ్వతమైన కృప అనే వరం మనం పొందుకోవటానికి దేవుడు కృప చూపించును గాక. చప్పలు కొడితే సైకో స్తోత్రాలు చెప్దాం. మరలా ఈ మాట చెప్తున్నాను. ఒక మంచి సంఘం కంచెగల తోట. మన ఇంట్లో ఒక విలువైన వస్తువులను భద్రంగా ఎలా దాచిపెడతామో యేసయ్య తన విలువైన రక్తంతో కడగబడిన ప్రజలను కూడా
సంఘంలో దాచాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎక్కడ దాచాలని? చెప్పాలి, ఎక్కడ దాచాలని? సంఘంలో దాచాలని దేవుడు కోరుకుంటున్నాడు. దైవజనమా, ఒక మంచి సంఘం అది దేవుడు మనిషికి ఇచ్చేటువంటి వరం. మన చర్చికి చాలా కుటుంబాలు ఇలాంటి సాక్ష్యం నేను విన్నాను. ఒక తల్లి తన భర్తతో కూడా వచ్చి చెప్తుంది, అయ్యా మేము హైదరాబాద్ వచ్చి 17 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల పాటు హైదరాబాదులో మేము వెళ్ళని చర్చి అంటూ లేదయ్యా. ఏ చర్చికి వెళ్ళినా 2 నెలలు 3 నెలలు తర్వాత మానేసేదాన్ని. నేను మా ఊరిలో, మా సొంత ఊరిలో ఉన్నప్పుడు మంచి క్రమశిక్షణ కలిగిన పెంతుకోస్తు సంఘానికి వెళ్ళాను. అలాంటి సంఘం కావాలని హైదరాబాదులో మేము ఉండే ప్రాంతాలు అన్ని చోట్ల తిరిగామయ్యా. అక్కడున్న రాజకీయాలు, అక్కడున్న గొడవలు, అక్కడున్న వివాదాస్పదమైన విషయాలు ఎక్కడా నచ్చక ఒక 2 వారాలు 3 వారాలు వెళ్ళటం మానేయటం, 2 వారాలు 3 వారాలు వెళ్ళటం మానేయటం, ఇలా జరుగుతూ ఉండేదయ్యా. నా భర్త ఎగతాళిగా మాట్లాడేవాడు, నువ్వు ఎక్కడ నిఖరంగా ఉండవే నాకు తెలుసో, నీ భక్తింతే అని నోటికొచ్చినట్టు. ఆయనకి అంత లోతు లేదు. ఆ రోజులో భర్త ప్రక్కనే ఉన్నాడు, ఆయనకి అంత లోతు లేదు అంటూ ఉండేవాడు. అలా వెతుకుతూ ఉంటుండగా గత 13 సంవత్సరాల క్రితం మన మందిరానికి వచ్చాం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మందిరంలో వాళ్ళ నాటబడటానికి దేవుడు కృప చూపించాడు. అంతకు మునుపు నేను ఒక్కదాన్నే, నా పిల్లలే వచ్చేవాళ్ళు. కానీ ఈరోజు కుటుంబ సమేతంగా ప్రతి ఆదివారం మందిరానికి రావటానికి దేవుడు కృప చూపించాడు. మా బంధువులు అడుగుతారు, హైదరాబాద్ వెళ్ళి ఏమి సంపాదించుకున్నావంటే నేనేం చెప్తానో తెలుసా? హైదరాబాద్ వెళ్ళి ఆస్తిపాస్తులు సంపాదించుకున్నాం, ఉద్యోగ వ్యాపారం అది వేరే సంగతి. హైదరాబాద్ వెళ్ళి ఒక మంచి సంఘాన్ని సంపాదించుకోవటానికి దేవుడు కృప చూపించాడు. అది వరం. యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమే వెళుతూ మనుషులకు ఈవులను అనుగ్రహించాడట. ఆ మనుషులకు అనుగ్రహించబడిన ఈవిలో ఒక ఈవేదో తెలుసా? జీవము కలిగిన దేవుని సంఘం దేవుడు ఒక మనిషికి ఇచ్చిన వరం. ఆ వరంతో పాటు ప్రజలను పరిపూర్ణులుగా చేయటానికి దైవ సేవకులను వరంగా దేవుడు అనుగ్రహించినట్లుగా లేఖనాల్లో రాయబడింది. ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం కదా, చెరను చెరగా కొనిపోతూ మనుషులకు ఈవులు అనుగ్రహించాడట. దేవుడు అనుగ్రహించిన ఈవుల్లో అదే ఎఫెసీ పత్రికలో చెప్తాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నాతో కలిసి చెప్పండి. పరిశుద్ధులు సంపూర్ణులగున్నట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందినట్లు పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, మరికొందరిని ఉపదేశకులుగాను నియమించెను. నా వైపు చూడండి. ఒక స్టూడెంట్కి మంచి టీచర్ దొరకటం ఒక వరం. ఒక విశ్వాసికి మంచి కాపరి దొరకటం దానికి మించినటువంటి వరం. ఒక టీచర్ నేర్పిన చదువు భూలోకంలో బ్రతకటానికి ఉపయోగపడింది. ఒక బోధకుడు బోధించే బోధ ఒక వ్యక్తిని పరలోక రాజ్యానికి చేరుస్తుంది. ఒక స్టూడెంట్కి మంచి టీచర్ దొరకటం అది ఒక వరం. ఇప్పుడు మేమున్నాం, ఏం పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లో ఏం చదవాలి. అసలు ఆ రోజుల్లో కార్పొరేట్ స్కూల్ ఎక్కడ? నాకు తెలిసి 4వ తరగతి దాకా పలకా బలపం తప్ప పుస్తకాలు తీసుకెళ్ళిన జ్ఞాపకం నాకు లేదు, నోట్ బుక్కులు తీసుకెళ్ళిన జ్ఞాపకం లేదు. ఇప్పుడు ఈ కాలం పిల్లలు ఉన్నారు, వాడు ఎల్కేజీ, వాడి బ్యాగ్ చూస్తే భుజాన్ని వేసుకున్న బ్యాగ్ వేసుకుని ఇట్లా వంగిపోతాడు, ముసలాయన వంగిపోయినట్టు. ఒరే ఏం చదువుతున్నావురంటే ఊకేజీ అన్న అంటాడు. వాడికి యూకేజీ అంటాం కూడా రాదు. ఏం చదువుతున్నావురంటే ఊకేజీ. ఏమిరా అంత ఉన్నాయంటే ఒక్క సబ్జెక్టుకి 3 నోట్ బుక్కులు, ఒకటి క్లాస్ నోట్ బుక్ అంట, ఒకటి హోంవర్క్ అంట, వాటి మధ్యలో ఇంకొకటి రఫ్ వర్క్ అంట. మా చిన్నతనంలో 4వ తరగతి దాకా అన్ని పుస్తకాలు ఒకదానిలోనే ఉండేవి, పలకలోనే ఉండేవి.
అన్ని నోట్బుక్లు. అద్భుతం. మాకంటూ కొంచెం చదువు పట్ల ఆసక్తి, చదువు పట్ల పట్టుందంటే 4వ తరగతి చదివేదాకా మా ఊరిలో సుందర్రావు మాస్టర్ అని ఒక మంచి టీచర్ ఉండేవాడండి. అద్భుతం. ఎంత బాగా చదువు నేర్పాడంటే, నేను కాస్తంత అంటే తెలివి కలిగినోడని నేనేం చెప్పట్లేదు, కానీ కాస్తంత తెలివి కలిగిన వాడిగా ఉన్నానంటే మొదట దేవుని కృప అయితే, రెండవది మా సుందర్రావు మాస్టర్ వేసిన ఫౌండేషన్ ఉంది చూసారా, ఆయన చేతిలో పెరిగిన బిడ్డలందరూ మంచి విద్యావేత్తలు అయిపోయారండి. చూడండి, నేను 4వ తరగతి చదివింది ఎప్పుడు? కిషోరా 35 సంవత్సరాల క్రితం, లేకపోతే 40 సంవత్సరాల, 40 సంవత్సరాల క్రితం మా టీచర్ గారిని గుర్తుకు తెచ్చుకుంటున్నానంటే ఎంత శ్రేష్టమైన పునాది వేసి ఉంటాడో చూడండి. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. అద్భుతం. ఇక సాయంత్రం స్కూల్ అయిపోయేటప్పుడు పిల్లలందరినీ వరుసగా నిలవబెట్టేవాడు. ఇక ఈ అక్కాలు చెప్పేవాడంటే, దేవుని కృప 3వ తరగతిలోనే అన్ని అక్కాలు వచ్చాయి. ఎట్లాగో చెప్పమంటారా? అందరిని నిలవబెట్టేవాడు. 2 ఒకట్ల 2, 2 2 4, 2 3 12. అందుకని మీకు ఆ లెక్కలు వచ్చినాయి. అదే మా ఊరిలో మంగళగిరిలో కాన్వెంట్ స్కూల్లో చదివే పిల్లోడు ఒకడు ఉన్నాడు. ఒకరోజు వాడు టక్కేసి, టై వేసి, షూ వేసి అటాసంగా పోతుంటే ఆడిని అడిగా. అప్పుడు నేను పాలిటెక్నిక్ చదువుతున్నా. ఒరే, ఎక్కడరా మీ స్కూల్లో? మంగళగిరిలో. ఆ స్కూల్ పేరు చెప్పనులేండి, పలానా స్కూల్ అన్నాడు. ఏం చదువుతున్నావురా అన్నాను. 4వ తరగతి. నేను ఇవన్నీ తెలుగులో అడుగుతూ ఉంటే వాడు మధ్యలో ఏమన్నాడు తెలుసా? ఐ డోంట్ నో తెలుగు, ఇంగ్లీష్ ప్లీజ్ ఇంగ్లీష్ అన్నాడు. సరే ఇంగ్లీష్లో అడిగిన తర్వాత అడిగా, ఒరే అని అడిగా, 6 3 ఎంతరా అన్న. 6 3 63 అన్నాడు. 3 6 ఎంతరా అన్నాను. 36 అన్నాడు. మా స్కూల్ ఉంది చూసారా, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, అసలు 4వ తరగతి వరకు, 4వ తరగతిలోనే 19వ ఎక్కం వచ్చేసిందండి. 13వ ఎక్కం, 19వ ఎక్కం, 17వ ఎక్కం కాస్త కష్టం. 9వ ఎక్కం తేలిక కాదా? 1వ ఎక్కం. నేనంట, దైవజనమా, దైవజనుడని పిలువబడినవాడు దావీదుకు దేవుడిచ్చిన వరాల్లో గొప్ప వరం ఏంటో తెలుసా? సమూయేలు అనే ఒక గొప్ప దైవజనుని వరంగా దావీదుకు అనుగ్రహించాడు. దావీదుకు దేవుడిచ్చిన వరాల్లో నాతాను, దిద్దుబాటు చేసే నాతాను వరం. దేవుని ప్రత్యక్షత పొందుకొని దేవుని ఆలోచన బయలుపరిచే గాదు లాంటి ప్రవక్త దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి వరం. అద్భుతం. చూడండి, దావీదు బ్రతికిన దినాలలో దావీదు చుట్టూతో ఉన్న ఆ యాజక సమూహం, వాళ్ళ పేర్లు చెప్తాను. నంబర్ 1 సమూయేలు ప్రవక్త, నంబర్ 2 నాతాను ప్రవక్త, నంబర్ 3 నేనంట వీళ్ళందరూ దేవుడు దావీదుకు అనుగ్రహించినటువంటి వరాలు. ప్రైజ్ ది లార్డ్. నాతాను ప్రవక్త ఒకసారి ఏం చేశాడు? దావీదును కత్తిరించాడు. దావీదా, నుసి చేరుకుంది జాగ్రత్త. శాశ్వత కృపనివ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. నుసి చేరుకుంది జాగ్రత్త అని వాక్యపు కత్తెర తీసుకొని దావీదును కత్తిరించాడు. దైవజనమా, సంఘంలో కూడా దైవజనుడు ఎప్పుడూ నేను కత్తిరించేటువంటి వాడిగా ఉండాలి. కత్తిరిస్తున్నప్పుడు నిన్ను నువ్వు అప్పగించుకునేదానిగా ఉండాలి, అప్పగించుకునేవాడిగా ఉండాలి. ఎందుకో తెలుసా? కత్తిరించబడే కొలది నీలో వెలుగు పుట్టుకు రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఎందుకు దేవుడు సంఘానికి దైవ సేవకులను ఇచ్చాడు? కొందరినేమో అపోస్తులుగా, మరికొందరినేమో ప్రవక్తులుగా, మరికొందరినేమో సువార్తికులుగా, ఇంకొందరినేమో కాపరులుగా, మరికొందరినేమో ఉపదేశకులుగా. 5-fold మినిస్ట్రీ. ప్రతి విశ్వాసి కూడా ఏ సంఘానికి పడితే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు. ఇది 5-fold మినిస్ట్రీయా కాదా? అపోస్తుల ఉపదేశంలో కట్టబడుతున్న సంఘమా కాదా? అలాంటి పునాదుల మీద కట్టబడుతున్న పరిచర్య కాదని ఆలోచించాలి. ఎందుకు సంఘానికి దైవ సేవకులు? అందరూ చూడండి ఈ మాట. సంఘానికి ఎందుకు దైవ సేవకులు? మీరిచ్చే దశంభాగాలు తీసుకోవటానికా? నో. మీరిచ్చే కానుకలతో మేమేది వెనకేసుకోవటానికా? లేదు.
ఎందుకు? ప్రతి ఆదివారం మనకు కూడా ఒక సంఘం ఉండాలి, మనకు కాపరి ఉండాలి అనే ఆలోచన కొరక కాదు. ఒక కాపరి బాధ్యత ఏంటంటే పరిశుద్ధులను సంపూర్ణులు చేయాలి. రెండవది, సంఘము క్షేమాభివృద్ధి పొందాలి. మూడవది, పరిచర్య ధర్మం జరగటానికి ఈ 5 ఫోల్డ్ మినిస్ట్రీని దేవుడు పరిచర్యలో ఉంచాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. ఇప్పుడు చెప్పండి, మొట్టమొదటి ప్రక్రియ ఏంటి అంటే, నా వైపు చూస్తూ నాతో కలిసి మాట చెప్పండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. పరిశుద్ధులంటే ఎవరు? యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన వ్యక్తులందరూ పరిశుద్ధులు. మన క్రియలను బట్టి కాదు, కానీ యేసుక్రీస్తు వారి రక్తాన్ని బట్టి మనం అందరం పరిశుద్ధులమై ఉన్నాం. సేవకుడి బాధ్యత ఏంటి? మిమ్మల్ని అందరినీ పరిశుద్ధత నుండి సంపూర్ణతలోకి తీసుకుని వెళ్ళాలి. గద్దించేటప్పుడు గద్దించాలి, లాలించేటప్పుడు లాలించాలి, ఓదార్చేటప్పుడు ఓదార్చాలి, దిద్దుబాటు చేసేటప్పుడు దిద్దుబాటు చేయాలి, హెచ్చరించేటప్పుడు హెచ్చరించాలి, గద్దించేటప్పుడు గద్దించాలి. ఇలాంటి నాయకత్వం క్రింద ఒకడు పెరిగితే పరిశుద్ధుడు సంపూర్ణుడు అవటానికి దేవుడు కృప చూపించునుగాక. మన చర్చికి ఒక ఆయన వస్తాడు, అన్న పేరు చెప్పను, కానీ ఒక చోట మీటింగ్ జరిగింది. ఎక్కడో ఏముంది, కుత్బుల్లాపూర్ గ్రౌండ్లో మీటింగ్ జరిగింది. ఆయనకి మనమంటే ఇష్టమే, కానీ దూరం నుంచి గమనిస్తూ ఉండేవాడు, మన పరిచర్య బాగా ఇష్టపడుతూ ఉండేవాడు. అక్కడ మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు, మీటింగ్ అయిపోయిన తర్వాత కొంచెం నాకంటే వయసులో పెద్దోళ్ళని, అన్నోళ్ళని పిలిచి ఆ మీటింగ్లో కొన్ని లోపాలు ఉంటే నేను హెచ్చరిస్తా, అన్నా నీకు ఈ బాధ్యత అప్పగించా, ఎందుకని అట్లా చేసావు, తమ్ముడా నీకు ఈ బాధ్యత అప్పగించా, ఎందుకు ఇట్లా చేసావు, ఇక ఇట్లా చేయొద్దని అలా హెచ్చరిస్తూ గద్దిస్తూ 4 మాటలు చెప్పాను. ఆ తర్వాత ఆదివారం ఆయన, ఎవరు దూరం నుంచి చూస్తున్నాడే ఆయన, తన కుటుంబంతో కూడా మందిరానికి వచ్చాడు. నేను అడిగా, అయ్యా మేము ఎంతో కాలం నుంచి మీకు తెలుసు, ఈ మీటింగ్స్ అయిపోయిన తర్వాతే మీరు మన మందిరానికి రావడానికి కారణం ఏంటి అని అంటే, ఆయన నవ్వుతా నా చేతులు పట్టుకుని అన్నాడు, మీకులాగా గద్దించే సేవకులు నాకు కావాలని ఆ గద్దింపును కోరుకొని మన మందిరానికి వచ్చానన్న. చిన్నదైనా పెద్దదైనా ఆదరించేటప్పుడు ఆదరించాలి, అది అవసరం. ఓదార్చేటప్పుడు ఓదార్చాలి, అది అవసరం. కృంగిపోయినప్పుడు చేయి పట్టుకొని లేపాలి, అది అవసరం. ఎట్ దట్ సేమ్ టైం దారి తప్పినప్పుడు కూడా గద్దించే సేవకులను కలిగి ఉండటం, అది మా తలల మీద అభిషేకం. వాక్యంలో రాయబడింది, నీతిమంతుల గద్దింపులు మా తలల మీదకి తైలాభిషేకం అని మాట్లాడతాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. నంబర్ 1, సంఘం దేవుడిచ్చిన వరం. నంబర్ 2, దైవ సేవకులు దేవుడిచ్చిన వరం. 3 చెప్పమంటారా? ఆ సంఘంలో దైవ సేవకుల మధ్యలో ప్రతి విశ్వాసి ఒక పరిచారకుడిగా బ్రతకటం, అది ఒక వ్యక్తికి దేవుడు అనుగ్రహించినటువంటి వరం. అదే కృపావరం. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దీని గురించి అపోస్తలుడైన పౌలు గారు రోమాపత్రికలో మాట్లాడుతూ అంటాడు, అయ్యా అందరూ ఈ మాట వినండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం నుంచి 8వ వచనం వరకు నేను చదువుతాను. నాతో కలిసి చెప్పండి. ఒక్క శరీరములో మనము అనేక అవయవములుండినను, మరలా ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను, ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలా ఉండదో అలాగే అనేకులైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరాలు కలిగిన వారమై ఉన్నాము. గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధమైన మనస్సుతో, పై విచారణ చేయువాడు జాగ్రత్తతో, కరుణించువాడు
చెప్పాలి, అందరూ చెప్పాలి. నా వైపు చూడండి. సంతోషముతో పని జరిగించుదుము. ఎట్లా జరిగించాలట? దైవజనమ అందరూ చూడండి. శరీరం ఉంది, ఇది క్రీస్తు శరీరం అనేది సంఘం. శరీరములో ఒక అవయవాలు ఉంటాయా, అనేక అవయవాల సముదాయం శరీరమా? కదా. నేనంట శరీరములో అనేక అవయవాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క ప్రత్యేకమైన పని ఉంటుంది. పని లేని అవయవం ఏదైనా శరీరంలో ఉందా? చెప్పాలి. పని లేని అవయవం శరీరంలో ఏదైనా ఉన్నదా? లేదు. ప్రతి అవయవానికి ఓ ప్రత్యేకమైన పని ఉంది. అట్లాగే గమనించండి, సంఘం అంటే ఒక జెర్మియా అన్న కాదు, ఒక జ్యోతక్క కాదు, ఒక రాజన్న కాదు, ఒక ఇజ్రాయేల్ కాదు, ఒక సలోమెక్క కాదు. సంఘము అంటే మనందరి కలయికే జీవము కలిగిన దేవుని సంఘం. ప్రైజ్ ది లార్డ్. తలొక్కటే నేను శరీరం అనలేదు, నోరొక్కటే నేను శరీరం అనలేదు. అనేక అవయవాలు కలిస్తేనే శరీరం. విశ్వాసుల సముదాయమే జీవము కలిగిన దేవుని సంఘం. ఇప్పుడు క్రీస్తు శరీరం అనేది సంఘంలోకి మనం చేరిన తర్వాత ప్రతి విశ్వాసి ఏదో ఒక పని మందిరంలో కలిగిన వాడై ఉండాలి. దేవుని మందిరంలో పరిచర్య చేయటం అది ఒక వరం. గట్టిగా చెప్పాలి. మరలా దైవ సన్నిధిలో నిలవబడి పాటలు పాడటం వరం. నీ గొంతు వినపడిందా లేదా? అప్రస్తుతం. నీ మైక్ ఆన్ అయిందా లేదా? మా వాళ్ళు మైక్ ఆఫ్ చేశారా, ఆన్ చేశారా? అనవసరం. దైవ సన్నిధిలో నిలవబడి ఆయనను స్తుతిస్తూ ఆరాధించటం, ఒక పాటగాడిగా దైవ సన్నిధిలో నిలవబడటం, అది దేవుడు నీకు ఇచ్చిన వరం. అటుగా చెప్తాం ఆమేన్. ఆ తమ్ముళ్ళు దైవ సన్నిధిలో నిలవబడి వాయిద్యాలు వాయిస్తున్నారు కదా. ఎంతోమంది బిడ్డలు మందిరానికి వస్తున్న ఆ బిడ్డలు ఆ స్థలంలో కూర్చొని వాయిద్యాలు వాయించటం, అది దేవుడు నీకు ఇచ్చిన వరం. గట్టిగా చెప్పాలి. ఆదివారం, నెలకొక ఆదివారం వాలంటీర్స్ ఉన్నారు కదా. నేనంట 2 ఆదివారపు ఆరాధనలో ఉదయం 6 వచ్చి మధ్యాహ్నం 1 గంట దాకా మందిరంలో 1 కాలు మీద నిలబడి పరిచర్య చేయటం, అది దేవుడు మనకిచ్చిన వరం. గట్టిగా చెప్దాం ఆమేన్. వరం. హల్లెలూయా. కొంతమంది టెలిఫోన్ కాల్ రిసీవర్స్ ఉన్నారు. ఆ ప్రభు పని చేయటం అది దేవుడిచ్చినటువంటి వరం. కొంతమంది తల్లులు, అయ్యా కొత్తగా వచ్చే వీళ్ళకి మేము విజిటింగ్కి వెళ్తాం, వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము ప్రార్థన చేస్తాం. ఇలా పరిచర్యలో దైవజనమ మందిరానికి వచ్చే ప్రతి బిడ్డ పరిచర్యలో ఏదో ఒక పనిలో పాలిభాగస్తుడు కావాలి. ఎంత పరిచర్య చేస్తావో అంత కృపను పొందుకుంటావు. దావీదు మీదకి ఎందుకు వచ్చింది? కృప మాత్రమే కాదు, నేనంట దావీదుకు చూపిన శాశ్వత కృప మనందరి మీద దేవుడు కుమ్మరించును గాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. యవన బిడ్డలారా అందరూ చూడండి, యవన బిడ్డలారా, తల్లులారా, తండ్రులారా, ఎప్పుడు మందిరంలో నా తట్టు చూడండి. ఆయారాం గయారాం లాగా వచ్చిపోయే వాళ్ళగా ఉండొద్దు. తమ్ముడా, డాక్టరు, ఏదో ఒక పనిలో పాలిభాగస్తుడుగా అవకాశం ఉంటే ఆదివారం 2 ఆరాధనలు కాదన్నా 3 ఆరాధనలు పెట్టినా, 6 నుండి సాయంత్రం 6 దాకా ఉండమన్నా, ఆదివారం అంతా దేవునికి అంకితం చేస్తాం. అలా పరిచర్య చేయి. నీ మీద, నీ పిల్లల మీద, నీ పిల్లల మీద శాశ్వత కృపను దేవుడు కుమ్మరిస్తాడు. నా వైపు చూడండి. శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి ఒక్కొక్క పని ఉంది. ఆమేన్. పెద్దగా చెప్దాం. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని ఉంది. ఇప్పుడు గమనించండి, ఈ చేతికి ఒక పని ఉంది. చేతి పని చెయ్యే చేయాలి, కాలు పని కాలే చేయాలి, నోరు పని నోరే చేయాలి. గమనించండి, చెయ్యి కూడా నేను మాట్లాడతానంటే మాట్లాడే పని ఏంది? కొంచెం గట్టిగానండి. మాట్లాడే పని ఏంది? ఆ పని చెయ్యి తీసుకుంటానంటే కుదరదాం. సంఘంలో కూడా నిలబడి వాక్యం ప్రకటించే వాళ్ళ పని ఒకళ్ళకి కూర్చొని, ఒక ఆదివారం అన్న నాకు కూడా ఛాన్స్ ఇస్తే బాగుండే, నేను కూడా ప్రసంగం చేస్తే బాగుంటే. నో, నోరు పని నోరే చేయాలి, చెయ్యి పని చెయ్యే చేయాలి, కాలు పని కాలే చేయాలి, తల పని తలే చేయాలి, చెవులు పని చెవులే చేయాలి. చెవులు పని నోరు చేయలేదు, నోరు పని
అయితే మెట్టుకు శరీరములో ఉన్న ప్రతి అవయవం పని కలిగి ఉంటుంది. సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ కూడా సంఘములో పని కలిగిన వాడిగా ఉండాలి. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. చూడండి చూడండి చూడండి, ఈ కంటికి చూసే శక్తిని ఇచ్చాడు. ఈ కన్ను చూడకుండా వారం రోజుల పాటు దీన్ని చీకట్లో ఉంచామనుకోండి, ఏం జరిగిద్దో తెలుసా? ఈ కన్ను చూసే స్పర్శను కోల్పోద్ది, గుడ్డిదైపోద్ది. ఈ చెయ్యికి పని చేసే కృపనిచ్చాడు. పని చేయకుండా నా వైపు చూడండి, ఈ చెయ్యిని కదపకుండా ఇట్లాగే వారం రోజులు పెట్టి, ఎన్ని రోజులమ్మా చూడండి, తర్వాత చెయ్యి ఏమైపోద్దో తెలుసా? సచ్చుబడిపోద్ది. పని చేయని అవయవం చచ్చుబడిపోద్ది. చచ్చుబడిన అవయవం చచ్చిన అవయవంతో సమానమే. సంఘంలో చచ్చిన అవయవాలుగా ఉండొద్దు, జీవము కలిగిన అవయవాలుగా మనం ఉండాలి. గట్టిగా చెప్దాం ఆమేన్. అయ్యా సంఘము క్షేమాభివృద్ధి పొందినట్లుగా దేవుడు మనకిచ్చిన ఇమ్మాన్యుయేల్ పరిచర్య ఒక జీడిమెట్ల ప్రాంతం మాత్రమే కాదు, ఒక ఉప్పల ప్రాంతం మాత్రమే కాదు, మెహదీపట్నం ప్రాంతానికి విస్తరించడానికి, పటాన్ చెరువు ప్రాంతానికి విస్తరించడానికి, హైదరాబాద్ ప్రాంతం అంతా విస్తరించడానికి, తెలంగాణ గడ్డంతా యేసయ్యకు కానుకగా అర్పించడానికి ఈ పనిలో ప్రతి వారు పాలిభాగస్తులు కావాలి. చదువుకునే బిడ్డలకి ఇన్విటేషన్, కొంచెం కంప్యూటర్ అవగాహన కలిగిన బిడ్డలకి ఇన్విటేషన్, ఖాళీగా ఉండే తల్లులకు ఇన్విటేషన్. ఇంట్లో కూర్చొని పనిలేని పనులు చేస్తా, ఏ పనులు పెద్దగా ఇంట్లో ఉండి టీవీ ఆన్ చేసి ఫోన్ కొట్టు పట్టు, ఈ పనికిమాలి కార్యక్రమాలు చేసుకుంటా, లోకోక్తులు చెప్పుకుంటా, అక్కడ చెత్త ఎక్కడ పెంట అంతా మోసుకుంటా అటు ఇటు తిరిగేదానికంటే మందిరానికి రండి. సోమవారం నుండి శనివారం వరకు ఏదో ఒక పరిచర్యలో పాలిభాగస్తులగుదురుగాక. అలా పాలిభాగస్తులు అవటం ఇది దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చిన వరం. అలా ఆయన పని నువ్వు చేయగలిగితే ఆయన పరిచర్య చేసే బిడ్డల మీదకి దావీదుకు చూపిన శాశ్వత కృపను దేవుడు చూపిస్తాడు. ఆ కృప ఏం చేసింది? గొర్రెల దొడ్డిలో నుంచి లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టింది. తనను సింహాసనం మీద కూర్చోబెట్ట మాత్రమే కాదు, తన పిల్లలను కూర్చోబెట్టింది. ఇంకా ఆ కృప ఏం చేసింది? దావీదు సంతతిలో నుండి దేవుని వంటి వారిని, దావీదు సంతతిలో నుండి యెహోవా దూత వంటి వారిని, ఇంకా కృప ఏం చేసింది? దావీదు సంతతిలో నుండి విజ్ఞాపన వీరులను లేవనెత్తింది. అదే దావీదు సంతతిలో నుండి లోకరక్షకులను లేవనెత్తింది దేవుని కృప. అట్టి కృప మనలను దర్శించును గాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి పని ఉందా లేదా? ఇప్పుడు మనం ఒక శరీరానికి వచ్చాం. ఏ శరీరం? ఇమ్మాన్యుయేల్ మినిస్ట్రీస్ అనే క్రీస్తు శరీరానికి మనం వచ్చాం. ఈ శరీరంలో నువ్వు ఒక అవయవం, నీ ఒక అవయవం. ప్రతి వాడు పని కలిగి ఉండాలి. కొంచెం గట్టిగా చెప్దామయ్యా మరోసారి. ప్రతివాడు, ఇక్కడ పౌలు గారు ఒక మాట అంటాడు, ఎట్లా పని కలిగి ఉండాలంటే ఒక అవయవము కొరకు మరొక అవయవము అంటాడు. చూడండి అక్కడ మాట, ఒక అవయవం కొరకు. రోమీయులకు రాసిన పత్రిక ఇందాక చూయించిన మాటే తమ్ముడు, 12వ అధ్యాయం 5వ వచనం. నాతో కలిసి చెప్పండి. అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క అవయవముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకమైన అవయవములుగా ఉన్నాము. నువ్వెందుకున్నావు? మనం ఎందుకున్నాం? నీ కొరకు కాదు, నీ ప్రక్క వ్యక్తి కొరకు దేవుడు నిన్ను నియమించాడు. మరొక వ్యక్తి కొరకు నియమించాడు. నీ కొరకు నువ్వు బ్రతకటానికి కాదు. పౌలు గారు అంటాడు, ఒకరికొకరము ప్రత్యేకమైన అవయవములమై ఉన్నాం. ఎలా? చూడండి, ఈ చెయ్యి ఎప్పుడైనా ఈ చెయ్యి తను కడుక్కోగలుగుతుందా? ఈ చెయ్యిని కడగటానికి ఏ చెయ్యి ఉండాలి? ఈ చేతితో అనుకోండి, చూద్దాం, ఒకసారి ట్రై చేయండి. ఈ చెయ్యిని శుభ్రం చేయటానికి ఈ చెయ్యి కావాలి. ఈ చెయ్యిని శుభ్రం చేయటానికి ఒక చెయ్యి మరొక చెయ్యి కొరకు, ఈ చెయ్యి మరొక చెయ్యి కొరకు. సంఘంలో కూడా ప్రతి విశ్వాసి ఎదుటివాడికి ఉపయోగపడేటువంటి వాడిగా ఉండాలి. చప్పలు కొడితే సైకిల్ స్తోత్రాలు చెప్తా. అడుగుతా, కనురెప్పలు ఎందుకు?
కనురెప్పలు ఎందుకు? డెంటల్ డాక్టర్ చెప్పు. కనురెప్పలు ఎందుకు? కళ్ళను కనుపాపలాగా కాపాడటానికి. ఇంకా దానికి రెండో పని ఏం లేదు. ప్రొటెక్షన్. కనురెప్పలారా మీరు ఎందుకున్నారు? కంటిని కాపాడటానికి. మిమ్మల్ని అడుగుతారు ప్రజలు, ఎందుకు మీరు భూమి మీద ఉన్నారు అని అన్నారనుకోండి. ఎందుకు భూమి మీద ఉండేది ఏముంది, నేను లేకపోతే మా పిల్లలు ఏమైపోతారు, మా వందనం ఏమైపోతాడు, మా నమస్కారం ఏమైపోతాడు. కాదు. దీపము వంటి మా సంఘాన్ని కాపాడటానికి రెప్పల్లాగా మేము ఉన్నాము, ఉంటాము అనాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకరికొకరము ప్రత్యేకమైన, మీరు మా కొరకు బ్రతకాలి, మేము మీ కొరకు బ్రతకాలి, మనం అందరం కలిసి ప్రభు కొరకు బ్రతకాలి. దిస్ ఈజ్ క్రిస్టియానిటీ. ఇదే పునరుద్ధానం మనకు నేర్పే దివ్యమైనటువంటి పాఠం. మీరెవరి కొరకు బ్రతకాలి? మా కొరకు బ్రతకాలి. మేమెవరి కొరకు బ్రతకాలి? మీ కొరకు బ్రతకాలి. మనమందరం కలిసి ఎవరి కొరకు బ్రతకాలి? చెప్పాలి. ఒకరికొకరము ప్రత్యేకమైన అవయవములై ఉన్నాం. అందరూ నా వైపు చూడండి. కనురెప్పలు దేని కొరకు? కంటి కొరకు. కన్ను ఎవరి కొరకు? అరే, అక్కడ ముళ్ళు చూసింది కన్ను. ముళ్ళు బ్రహ్మాండంగా ఉందే, ముళ్ళు భలే ఉందే అని అంటదా? వెంటనే మెదడుకు సిగ్నల్ పంపించిద్దా? అదిగో అక్కడ ముళ్ళు ఉంది, షార్ప్ ముళ్ళు, కాలుకు చెప్పు. అక్కడ అడిగేసాడా అయిపోద్ది పని, అడిగేయొద్దని చెప్పని మెదడుకి సిగ్నల్ పంపించింది. గమనించండి, కన్యం మెదడు కోసం, మెదడేం దేనికోసం? మెదడు తన కోసం తాను కాదు, సమస్త అవయవాలకు సిగ్నల్ పంపించడానికి. యేసయ్యకి మహిమ కలుగును గాక. అంటే శరీరంలో ఉన్న అవయవాల్లో ఉన్న విచిత్రం ఏంటంటే, ఒక అవయవం కొరకు మరొక అవయవం బ్రతుకుతుంది. సంగమా, మనం ఆయా ప్రాంతాల నుంచి వచ్చాం, హైదరాబాద్ పట్టణానికి తీసుకొచ్చాడు దేవుడు. మనమందరం ఎలా ఉండాలో తెలుసమ్మా? ఒక్క శరీరములో సాటి అవయవాలుగా మనం బ్రతకాలి. మన సంఘానికి వచ్చే బిడ్డల్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు, మీకు తెలిసింది. వాళ్ళ ఇంట్లో ఏదో సమస్యతో బాధపడుతున్నారు, మీకు తెలిసింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఇబ్బంది పడుతున్నారని మీకు తెలిసింది. అనారోగ్యంతో పలానా రోజు ఆదివారం మందిరానికి రాలేదని తెలిసింది. తెలిసిన వెంటనే మీరు ఏం చేయాలి? వాళ్ళు మా చుట్టాలు కాదుగా, మా వ్యసనపేటోళ్ళు కాదుగా, మా ఊజివీడా నూజివీడినా, మా నూజివీడోళ్ళు కాదుగా, మా గుంటూరోళ్ళు కాదుగా, మా మాదిగోళ్ళు కాదుగా, ఈ దరిద్ర సంఘానికి అంటించొద్దు. మనం సంఘానికి వచ్చిన తర్వాత ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలుగా, సాటి అవయవాలుగా కలిసి బ్రతుకుతూ ఉంటే ప్రజలు మనల్ని చూసి ఏమన్నారు తెలుసు? అబ్బా, ఈ సంఘంలో బిడ్డలు ఎంత ప్రేమగా బ్రతుకుతారా. ఎవరికైనా బాగాకపోతే చూడండి, ఒక కాకి అక్కడ ఏదో కావని కాలుకు దెబ్బదరి అరుస్తూ ఉంది. ఆ శబ్దం విని ఎక్కడెక్కడున్న ఊరిలో కాకులన్నీ ఆ కాకి దగ్గరికి వస్తాయి. నేనంట, ఆ కాకుల మధ్య అంత ఐక్యత ఉంటే యేసు రక్తముతో కడగబడిన ఆయన పిల్లలైన మన మధ్య ఇంకెంత ఐక్యత ఉండాలి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాం. దైవజనమా, ఇలా పరిచర్యలో దావీదు పాలిభాగస్తుడయ్యాడు కాబట్టే ఒక చోట అంటాడు, నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టం. జీవితకాలమంతా మందిరంలో బ్రతకాలి, ఇది వరంగా కోరుకుంటున్నా. ఎంతకాలం? ఈ కాలంలో క్రైస్తవుల పరిస్థితి ఏంటో తెలుసా? ఎక్కడ పొదుపుగా ఆదివారపు ఆరాధన 2 గంటల్లో చెప్పండి కట్టే కొట్టే తెచ్చే ప్రసంగం కూడా స్వీట్ అండ్ షార్ట్. ఏంటమ్మా? అవునా? స్వీట్ అండ్ షార్ట్. ఇట్టొచ్చామా అట్టు వెళ్ళిపోవాలా అని ఒక ఆదివారం 2 గంటల మందిరంలో కూర్చోవటమే ప్రజలకు కష్టమైతే దావీదేమంటాడు తెలుసా? జీవితకాలమంతా నా దేవుని మందిరంలో కూర్చోవాలని ఆశపడుతున్నానయ్యా. ఎందుకో తెలుసా? కృప దొరికే ఒకే ఒక్క స్థలం జీవము కలిగిన దేవుని మందిరం. గట్టిగా చెప్తాం ఆమేన్. ఆఖరి మాట చెప్తాను. యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమై వెళ్తూ వరాలను ఇచ్చారు. ప్రభు ఇచ్చిన వరాలలో అతి శ్రేష్టమైన వరం ఏంటో తెలుసా? వీటన్నిటితో పాటు పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇచ్చాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఈ వరం కూడా భక్తుడైన దావీదు పొందుకున్నాడు. చూడండి,
2వ అధ్యాయం 38వ వచనం. నాతో కలిసి చెప్పండి. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసునామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు చూడండి, యేసయ్య రక్తంతో కడగబడటం ఒక వరమే. ఆమేన్. యేసయ్య రక్తంతో కడగబడటం ఒక వరమే. ఆ తర్వాత వరం ఏంటో తెలుసా? బాప్తిస్మం పొందిన ప్రతి వారు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకోవాలి. దైవజనమ, బాప్తిస్మం పొందినప్పుడే మనం పరిశుద్ధాత్మ పొందాము అని అంటారు. లేఖనానుసారం కాదది. బాప్తిస్మపు అనుభవం వేరు, పరిశుద్ధాత్మ అనుభవం వేరు. గమనించండి, విశ్వాస యాత్రలో మారు మనసు ఒక మెట్టు అయితే బాప్తిస్మం 2వ మెట్టు, పరిశుద్ధాత్మ అభిషేకం అనేది 3వ మెట్టు. బాప్తిస్మపు మెట్టెక్కిన ప్రతి బిడ్డ పరిశుద్ధాత్మ అనే మెట్టు కూడా ఎక్కే కృప దేవుడిచ్చునుగాక. ఎందుకు పరిశుద్ధాత్మ? భక్తుడు అంటాడు, పరిశుద్ధాత్మనే అది వరం, గిఫ్ట్, అది ఒక బహుమానం. ఒక మనిషికి పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడటం అది ఒక గొప్ప బహుమానము అంటాడు. బాప్తిస్మం తీసుకున్న బిడ్డలారా, బాప్తిస్మంతో నిలిచిపోయిన బిడ్డలారా, ఈ ఈస్టర్ సండే ఆరాధన దినాన నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి బిడ్డ మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించునుగాక. భాషల వరంతో ప్రతి బిడ్డను దేవుడు అభిషేకించునుగాక. పరిశుద్ధాత్మతో ప్రతి బిడ్డను తాకునుగాక. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఎందుకయ్యా నాకు పరిశుద్ధాత్మ? మారు మనసు పొందేనే, బాప్తిస్మం తీసుకున్నానే, మరలా పరిశుద్ధాత్మ ఎందుకు? అద్భుతమైన మాట. రోమీయులకు రాసిన పత్రిక చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. నాతో కలిసి, కాగా మీరు పరిశుద్ధాత్మ పొంది విస్తారముగా నిరీక్షణ గలవారొగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసముతోనూ సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. సంఘము సమస్తమును నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. ఇప్పుడు సంఘాన్ని దేవుడు దేనితో నింపాలనుకుంటున్నాడు? పరిశుద్ధాత్మతో నింపాలనుకున్నాడు. పరిశుద్ధాత్మతో నీ అంతరంగం నింపబడితే అప్పుడు నీ అంతరంగం వేటితో నింపబడతాదో తెలుసా? విస్తారమైన నిరీక్షణతో నింపబడతావు, సమాధానంతో నింపబడతావు, సకల విధములైన సంతోషంతో నువ్వు నింపబడతావు. సంపూర్ణమైన విశ్వాసంతో మనం నింపబడుదుముగాక. నాతో కలిసి మాట చెప్పండి. పరిశుద్ధాత్మను పొంది విస్తారముగా నిరీక్షణ గలవారొగుటకు. ఎంత నిరీక్షణ అంట? ఇప్పుడు వాక్యం విన్నాం, యేసయ్య పట్ల, పరలోకం పట్ల మనకు నిరీక్షణ కలిగింది. బాప్తిస్మం తీసుకున్నాం, వాక్యం వింటూ ఉన్నాం. పరలోకం పట్ల ఇంకొంచెం నిరీక్షణ మనకు కలిగింది. పరిశుద్ధాత్మను పొందుకుంటే జరిగేదేంటో తెలుసా? కొంచెం నిరీక్షణ కాదు, విస్తారమైన నిరీక్షణ మనకు కలుగుతుంది. దేని పట్ల? పరలోక రాజ్యం పట్ల విస్తారమైన నిరీక్షణ కలుగుతుంది. మృతుల పునరుద్ధానాన్ని గూర్చిన విస్తారమైన నిరీక్షణ కలుగుతుంది. ఈ నిరీక్షణ కుమ్మరించబడిన తర్వాత గమనించండి, ఆత్మ ద్వారా ఈ సమృద్ధి అయిన నిరీక్షణ నీ గుండెల్లో కలిగిన తర్వాత ప్రతి క్షణం దేవుని నీతి, దేవుని రాజ్యం, దేవుని నీతి, దేవుని రాజ్యం, పరలోకాన్ని వెతికే పరలోక కాంక్షకులుగా ఆత్మదేవుడు మనలను మార్చటం ప్రారంభిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. విస్తారమైన నిరీక్షణ ఇవ్వటం మాత్రమే కాదు, సమస్తానందముతోనూ సమాధానముతోనూ నిన్ను నింపునుగాక. హల్లెలూయ. లోకంలో ప్రజలందరికీ సమస్తానందం దేన్ని బట్టి కలిగిద్దంటే వెండి బంగారాలను బట్టి కలిగిద్ది. ఆత్మ పొందినవాడు ధాన్యం లేకపోయినా, ద్రాక్షారసం లేకపోయినా వాళ్ళను మించిన సంతోషాన్ని, సమాధానాన్ని అనుభవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఒకడు డబ్బున్నాడని సంతోషిస్తాడు, మరొకడు ఆస్తిపాస్తులు ఉన్నాయని సంతోషిస్తాడు. మరొకడు ఉన్నాడు ఆస్తిపాస్తులు లేవు, వెండి బంగారాలు లేవు, ఉద్యోగాలు లేవు, కానీ ఎప్పుడు సంతోషంగానే బ్రతుకుతాడు. దేన్ని బట్టో తెలుసా? పరిశుద్ధాత్మను బట్టి. ఎప్పుడు చూసినా సమాధానంగానే ఉంటాడు. దేన్ని బట్టో తెలుసా? పరిశుద్ధాత్మను బట్టి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఒకరోజు అది ఒక ప్రాంతం, అది ఒక పెద్ద పల్లెటూరు, ఒక పెద్ద ఊరు. ఆ పెద్ద పల్లెటూరులో
మంచి భక్తి కలిగిన ప్రార్థన పరుడు, ఆత్మపూర్ణుడు, కూర్చున్నా లేచిన దేవుడు దేవుడు, ఈ పిచ్చి తప్ప, ఈ ప్రపంచం తప్ప ఇంకొక ప్రపంచం ఆయనకు ఉండదు. అలాంటి కృప దేవుడు మనకిచ్చునుగాక. అయితే అదే దాంతోపాటు ఆర్థికంగా, భౌతికంగా చెప్పాలంటే కడుపేదోడు. కానీ కడుపేదోడనే పేరే కానీ ఏనాడు ఉసూరుమంట కానీ, దుఃఖంతో ఉన్నట్టు కానీ, వ్యాధంతో ఉన్నట్టు కానీ. గమనించండి, కొంతమంది ఉంటారు అనుభవించడానికి అన్నీ ఉంటాయి, మొఖాలు చూస్తే మాత్రం ఉసూరు సంఘానికి ప్రెసిడెంట్లు. ఈ సాల్మన్ అప్పుడప్పుడు కెమెరా తీసి తిప్పేటప్పుడు 100% ప్రజలు ఎంత ఆసక్తిగా వింటారో కొంతమంది ఉంటారు. వాళ్ళ మొఖాలు చూస్తే ఒక 100 కోట్ల రూపాయలు అప్పుతో వచ్చారేమో వాళ్ళు. బాబోయ్, ఇన్ని 100 కోట్ల రూపాయలు అప్పు ఎట్టా తీర్చాలని వాళ్ళకి టెన్షన్ అయిపోతుందేమో అన్నట్టుకుంటే కొన్ని మొఖాలు ఊసూరు పట్టా ఉంటాయి. ఈయనకి ఏమి లేవు, 100 కోట్లు లేవు, 50 కోట్లు లేవు, ఏమి లేవు. కానీ విచిత్రం ఏంటంటే ఎప్పుడు చూసినా సంతోషంతో, సమాధానంతో బ్రతికేవాడు. ఉండటానికి పూరిల్లు. ఎప్పుడు దేవుడు పరలోకం ఈ మాటలే మాట్లాడుతూ ఉండేవాడు. ఒకరోజు ఆ పేద వ్యక్తి ఆ ఊరిలోనే సంపన్నుడైన, అతి ధనవంతుడైన వ్యక్తి దగ్గరికి వచ్చి, ఈరోజు రాత్రి 12 గంటలకల్లా మన ఊరిలో మిక్కిలి ధనవంతుడు ఎవరో, ఆ మిక్కిలి ధనవంతుడు ఈరోజు రాత్రి 12 గంటలకు చనిపోబోతున్నాడు అని చెప్పి ఈ భక్తిపరుడు వెళ్ళిపోయాడంట. ఈ గుర్రం మీద ఊరేగుతున్న వాడికి గుండెల్లో ఆటం బాంబు పడిపోయినట్టు అయిపోయింది. మన ఊరిలో నన్ను మించిన ధనవంతుడు ఎవరు? మన ఊరిలో నన్ను మించిన కోటీశ్వరుడు ఎవరు? ఏంటి, ఈరోజు మధ్యరాత్రి 12 గంటలకు నేను చచ్చిపోతానా? అమ్మో, నేను చచ్చిపోకూడదు అని చెప్పి ఆ చుట్టుపక్కల వాళ్ళలో ఎంతమంది డాక్టర్లు ఉన్నారో వాళ్ళందరినీ పిలుచుకొని చివరికి వాళ్ళ ఇంట్లోనే హాస్పిటల్ పెట్టుకున్నాడంట. సార్, ఎందుకు మమ్మల్ని పిలిచారు? మీకేమన్నా గుండె జబ్బు ఉందా? అయ్యయ్యో లేదయ్యా. ఏమన్నా బీపీ షుగర్ ఉందా? అయ్యయ్యో లేదయ్యా. మరి ఎందుకు పిలిచారు? ఈరోజు మధ్యరాత్రి 12 ఈ ఊరిలోనే అత్యంత ధనవంతుడు చనిపోతాడని ఒక ఆయన చెప్పాడు. వాడి నోటితో ఏది చెప్పినా అది జరిగిద్దయ్యా. వాడు మా ప్రాంతానికి ప్రవక్త. ఎవరు? మా ప్రాంతానికి ప్రవక్త. వాడు నోటితో ఏదన్నా అది జరిగిద్దయ్యా. మా ఊర్లో నన్ను మించిన ధనవంతుడు ఎవరు లేరయ్యా. చచ్చిపోతానేమోనని మరణ భయం నాకు వచ్చిందయ్యా అని అంటూ ఉంటే డాక్టర్లు అంతా చెకప్ చేస్తున్నారు. అంతా బీపీ నార్మల్గా ఉంది, హార్ట్ బీట్ నార్మల్గా ఉంది, షుగర్ లేదు, ఏమి లేదు. వాళ్ళు అంటున్నారు, రాజా, ధనవంతుడా, నువ్వు నిశ్శబ్దంగా ఉండు, కూర్చో, పండుకో, నీకేం కాదు అని అంటూ ఉంటే అట్లా పండుకుంటున్నాడు. 10 మళ్ళీ సడన్గా గుర్తొస్తుంది, లేస్తున్నాడు. చచ్చిపోతా, ఇంకొక అర్ధగంట ఉంది, ఇంకో పావు గంట ఉంది, చచ్చిపోతా అని 12 దాకా ఇదే రభస. ఇక డాక్టర్లు అంతా చుట్టూతో చేరి, మేము మొత్తం అన్నీ పట్టుకున్నామయ్యా, నీకేం కాదు ఆగు అని చెప్పి మొత్తం 6-7 డాక్టర్లు మంచం చుట్టూతో నిలవబడ్డారంట. నువ్వు పండుకో అంటే ఇక పండుకున్నట్లుగానే పండుకొని సడన్గా 12 గంటలకల్లా అలారం కొట్టిందో లేదో, నేను చచ్చిపోయా అని పెద్దగా అరిశాడంట. డాక్టర్లు అంతా అన్నారంట, నువ్వు చావలేదురా నాయన, నువ్వు బతికే ఉన్నావు. బతికుండేసరికి 12 అయింది. బతికే ఉన్నాగా అని అనుకున్నాడంట. సరిగ్గా 12:30 ఆ ప్రాంతంలో ఎవరో వచ్చి తలుపు కొట్టారంట. తలుపు కొడుతుంటే ఈడు అనుకున్నాడంట, ఇంకెవరు? మృత్యుదేవత. అది ఎక్కడుందో ఇంతవరకు నాకు తెలియదు. మృత్యుదేవత వచ్చింది అని అనుకొని తలుపు తీశారట. తలుపు తీయటంతో ఒక ఆయన ఆయాసపడతా ఈ ధనవంతుడి దగ్గరికి వచ్చాయా, మన ఊరిలో దేవ సహాయం ఉంటాడే పేదోడు, కూర్చున్నా లేచిన దేవుడు. దేవుని పిచ్చి తప్పితే ఇంకొక ప్రపంచం లేదు కదా. ఎప్పుడు చూసినా సంతోష సమాధానంతో ఉంటాడు కదా. కోట్ల రూపాయలు కలిగిన మనం కూడా ఎప్పుడు అంత సంతోషంగా ఉన్నట్లు తెలియదు కదయ్యా. ఎప్పుడు సంతోషంగా ఉంటాడే ఆ దేవ సహాయం. ఇందాక 12 గంటలకు చచ్చిపోయాడయ్యా అన్నాడంట. అప్పుడు ఈ ధనవంతుడు పడకల మీద నుంచి లేచి, నిజమేరా, మన ఊరంతటిలో వాణ్ణి మించిన ధనవంతుడు ఇంకొకడు ఎవరూ లేరురా. నీతిలో వాడు ఐశ్వర్యవంతుడు,
పరిశుద్ధతలో వాడు ఐశ్వర్యవంతుడు, భక్తిలో ఐశ్వర్యవంతుడు. కట్టుకోవటానికి బట్ట లేకపోయినా, ధనధాన్యాలు ద్రాక్షారసాలు లేకపోయినా, ఎప్పుడు పరలోకం, సంతోషం, సమాధానం అని మాట్లాడతాడే. నిజమేరా, వాడు పరలోకపు రాజురా, పరలోకపు రాజురా. మన ఊరిలో వాడికి మించిన ధనవంతుడు ఇంకొకటి లేడు. పరిశుద్ధాత్మే నీ గుండెల్లో కుమ్మరించబడితే కారపు మెతుకులు తిన్నా నిన్ను మించిన సంతోషంగా బ్రతికే వ్యక్తి ఇంకొక వ్యక్తి భూమి మీద ఉండడం. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి గొప్ప నిరీక్షణ ఈ మట్టి హృదయములో కుమ్మరించగలిగింది ఏదంటే పరిశుద్ధాత్మ. దైవజనమా, పరిశుద్ధాత్మ పరలోకాన్ని గూర్చిన నిరీక్షణ కలుగు చేసేది మాత్రమే కాదు, సమస్త ఆనందముతో సమాధానంతో మనల్ని నింపేది మాత్రమే కాదు, వాటికి మించి ఏంటో చెప్పమంటారా? మృతుల పునరుద్ధానపు దినాన ఈ మట్టి శరీరానికి పునరుద్ధానపు శక్తిని అనుగ్రహించేవాడు కూడా పరిశుద్ధాత్మ దేవుడే. గట్టిగా చెప్దాం హల్లెలూయ. నేను ముగిస్తున్నాను, ఇక్కడ చూడండి. యేసయ్య చెరగా కొనిపోతూ మనుషులకు ఏమిచ్చాడట? చెప్పాలి ఏమిచ్చాడట? శాశ్వత కృప అనే ఈవి, సంఘం అనే ఈవి, దైవ సేవకులు అనే ఈవి, నానా రకాలైన కృపా వరాలు, పరిచారకులు అనే ఈవి, పరిశుద్ధాత్మ అనే వరం ఆయన అనుగ్రహించాడు. ఎందుకు పరిశుద్ధాత్మ వరం అనుగ్రహించాడు తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం నాతో కలిసి చెప్పండి. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. తన ఆత్మ ద్వారా జీవింపజేయును. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. గట్టిగా హల్లెలూయా. ఈ మాట ఒకసారి చూడండి. 11వ వచనం ప్రారంభం ఏమంటాడు? మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల. నేను అడుగుతా, యేసుక్రీస్తును మృతులలో నుంచి లేపింది ఎవరు? ఇక్కడ ఏమని రాసింది? తండ్రి అని దేవుడు, కరెక్టే. ఇక్కడ ఏమని రాసింది? మృతులలో నుండి యేసుక్రీస్తును లేపిన వాని ఆత్మ. అంటే యేసయ్యను మృతులలో నుంచి లేపింది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ ద్వారానే యేసయ్య పునరుద్ధానపు శక్తిని పొందుకొని సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ప్రభు ఆశ ఏంటో తెలుసా? ఆయన సమాధి ఎలా తెరవబడిందో నీ సమాధి అలా తెరవబడునుగాక. ఆయన ఎలా పునరుద్ధానుడయ్యాడో ఆయన పిల్లలుగా పిలువబడుతున్న మనం అట్టి పునరుద్ధానపు శరీరాన్ని ధరించుదుముగాక. అయితే దైవజనమా, ఈ మట్టి శరీరానికి పునరుద్ధానపు శక్తినిచ్చేది ఏదో తెలుసా? మృతులలో నుండి యేసుక్రీస్తును లేపిన ఆత్మ మీలో నివసించిన యెడల, చూడండి, మీలో నివసించిన యెడల క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. నా వైపు చూడండి. నశించిపోతున్న ఆత్మలకు, ప్రపంచ మానవాళికి యేసుక్రీస్తు ఒక్కడే దిక్కు. ఆ దిక్కు లేకపోతే చచ్చినోడు పాతాళానికి వెళ్ళాల్సిందే. ఒక మట్టి గట్ట మహిమాలోకంలో ప్రవేశించాలంటే ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి దిక్కెవరు? చెప్పాలి దిక్కెవరు? కొంచెం గట్టిగా. నేనంట ఈ భూమి మీద తల్లిదండ్రులు లేనోళ్ళు కాదు దిక్కు లేనోళ్ళు, అన్నదమ్ముళ్ళు లేనోళ్ళు కాదు దిక్కు లేనోళ్ళు, యేసు లేని దిక్కులేని ప్రజలు. రేపు చచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి వాళ్ళకి అర్థమవుతుంది. ఈరోజు యేసుక్రీస్తు కులం తక్కువ దేవుడని, అమెరికా దేవుడని, ఆస్ట్రేలియా దేవుడని యేసుక్రీస్తును తృణీకరిస్తూ అవహేళనగా మాట్లాడతారు కదా. రేపు చచ్చిన తర్వాత ప్రజలు దిక్కులేని వారిగా వాళ్ళ ఆత్మలు పాతాళానికి వెళ్ళిపోతాయి. యేసును అంగీకరించిన ప్రజలకు మృతుల పునరుద్ధానపు దినాన యేసుక్రీస్తు దిక్కై ఉన్నాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. మరొకసారి ఈ మాట చెప్తున్నాను. ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ యేసుక్రీస్తు దిక్కు. ఆయన రక్తంతో కడగబడిన ఆయన ప్రజలైన మనకు మాత్రం యేసుక్రీస్తుతో పాటు పరిశుద్ధాత్ముడు దిక్కై ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు దిక్కై ఉన్నాడు. ఈ మట్టి శరీరానికి పునరుద్ధానపు శక్తినిచ్చేది పరిశుద్ధాత్ముడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, నేను ముగిస్తున్నా. బాప్తిస్మం పొందిన నీ బ్రతుకులో
నీకు పరిశుద్ధాత్మ తాకిడి లేకపోతే నీ గుండెల్లో ఉన్న అనుమానం అంతా తీసేసి, దేవా వరాలు కుమ్మరిస్తానన్నావు కదా, వరాల వర్షం కుమ్మరిస్తానన్నావు కదా, పరిశుద్ధాత్మ వర్షం నా మీద కుమ్మరించబడాలయ్యా, నా నాలుగుతో భాషలు మాట్లాడాలయ్యా, తనివి తీరా మిమ్మల్ని ఆరాధించాలయ్యా. ఇట్టి వరాలు దేవుడు మనకు దయచేయునుగాక. దావీదుకు చూపిన శాశ్వత కృప ఎంతమందికి కావాలి? మీరు ఒక చేయి ఎత్తారేమో, నేనైతే 4 చేతులు ఎత్తుదును, ఉన్నాయి 2 కదా. ఆ శాశ్వత కృప మనకు మన పిల్లలకు దేవుడు అనుగ్రహించునుగాక. ఒక మంచి సంఘం దేవుడిచ్చే వరం, ఓ మంచి దైవ సేవకులు దేవుడిచ్చే వరం, ఆ మందిరంలో పరిచారకులుగా బ్రతకటం అది దేవుడిచ్చే వరం. అన్నిటికి మించి పరిశుద్ధాత్మ అతి శ్రేష్టమైన వరం. ఈ వరాలు సమస్తమును నింపుచున్న సంపూర్ణతైన సంఘానికి వచ్చిన మనందరి హృదయాలను ఈ వరాలతో దేవుడు నింపునుగాక. ఆత్మవరాలతో ప్రజ్వరిల్లే కృప దేవుడు మనకిచ్చునుగాక. మోకరించుదాం. దేవుడట్టి కృపతో మనలను బలపరుచున్నట్లుగా అందరం చప్పట్లు కొట్టి యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. అందరం 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 మా గుండెల్లో నిరీక్షణ పుట్టించిన వాడా స్తోత్రాలు. మా గుండెల్లో నిరీక్షణ రమేష్, మా గుండెల్లో నిరీక్షణ పుట్టించిన వాడా స్తోత్రాలు. అందరం చేతులెత్తి యేసయ్యకు స్తోత్రాలు చెప్తూ చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. అదిగో చెరను చెరగా కొనిపోయేటప్పుడు మనుషులకు దేవుడు వరాలు అనుగ్రహించాడట. అడుగొక మాట, అడుగొక మాట. దావీదుకి ఇచ్చిన శాశ్వత కృప నాకు కావాలి స్వామి. దేన స్థితిలో బ్రతుకుతున్నాను, దిక్కులేని స్థితిలో బ్రతుకుతున్నాను, పెంట కుప్పల మధ్యలో పొరిలాడుతున్నాను. గొర్రెల దొడ్డిలో నుండి దావీదు నేవెత్తిన కృప ఈరోజు నన్ను దర్శించాలి స్వామి. ఇప్పటికే నిన్ను దర్శిస్తే అడుగొక మాట, అయ్యా ఇది నాతో అంతరించిపోకూడదు. నా పిల్లలు దావీదుకు దొరికిన శాశ్వత కృప నాకు దొరకాలి స్వామి. భూమి ఆకాశాలు నిలిచి ఉన్నంత కాలం, సూర్య చంద్ర నక్షత్రాలు నిలిచి ఉన్నంత కాలం నా పిల్లలు నిత్యము నీ నీడలో పెరగాలి స్వామి. నా పిల్లలు దేవుని వంటి వారు కావాలయ్యా, యెహోవా దూతల వంటి వారు కావాలయ్యా, ప్రార్థనా పరులు కావాలయ్యా, పరిశుద్ధ జనాంగం కావాలయ్యా. నా పిల్లలు భక్తి కలిగిన పిల్లలు కావాలి. ఓ మంచి సంఘం నువ్వు నాకు ఇచ్చిన వరమయ్యా. అపోస్తుల ఉపదేశం నువ్వు నాకు ఇచ్చిన వరమయ్యా. నీ మందిరంలో నేను ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతకాలి, ఒక పరిచారకుడిగా బ్రతకాలి. ఆ వరం నాకు దయచేయి. అందరం చేతులెత్తి, ప్రభా అన్నిటికి మించి పరిశుద్ధాత్మ వరంతో చేతులెత్తుదాం అందరం. యేసయ్యా నోరు తెరుద్దాం, యేసయ్యా అందరూ నోరు తెరిచి, యేసయ్యా వరాల వర్షం నా మీద కుమ్మరించయ్యా, వరాల వర్షం నా హృదయాన్ని నింపయ్యా. సమస్తమును నింపుచున్న వాని సంపూర్ణత సంఘం నింపబడే స్థలానికి వచ్చావు. 2 చేతులెత్తి, ప్రభా నన్ను నింపయ్యా, నీ కృపతో నింపయ్యా, నీ వరాలతో నింపయ్యా, నీ ఆత్మతో నన్ను నింపయ్యా, ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము. జీవింపచేసే ఆత్మ కూడా నీతో నడిపించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా ఈ పునరుత్థానపు దినాన నివసించుము. జీవింపచేసే సత్య స్వరూపుడా నీతో నడిపించుము. నా ప్రాణ ఆత్మ శరీరమును యేసయ్య రాకకే సిద్ధపరచుము. నా ప్రాణ ఆత్మ శరీరమును యేసయ్య రాకకే సిద్ధపరచుము. నాలో నివసించుము, అందరూ నీతో నడిపించుము. నాలో నివసించుము, పరిశుద్ధాత్మ నూనె నీతో నడిపించుము. మరోసారి నాలో నివసించుము, నీతో నడిపించుము. నాలో నివసించుము, నీతో నడిపించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము. జీవింపచేసే సత్య స్వరూపుడా నీతో నడిపించుము. చప్పట్లు కొడుతూ, నిర్జీవమైన నా జీవితంలో నిరీక్షణ కలిగించి
లెక్కింప సఖ్యము కాని సైన్యముగా మృతుల పునరుత్థానపు దినాన మమ్మల్ని నిలవబెట్టే నీ ఆత్మ, నిరీక్షణ కలిగించే ఆత్మ, విస్తారమైన నిరీక్షణ కలుగు చేసే ఆత్మ. అందరూ నోరు తెరవాలి. వెల్కమ్ హోలీ స్పిరిట్, వెల్కమ్ హోలీ స్పిరిట్. జీవమైన నా జీవితములో నిరీక్షణ కలిగించితివి, లెక్కింప సఖ్యము గాని సైన్యములో నన్ను నిలిపితివి. ఆమేన్. జీవమైన నా జీవితములో నిరీక్షణ కలిగించితివి, లెక్కింప సఖ్యము గాని సైన్యములో నన్ను నిలిపితివి. నాలో నివసించుము, నీతో నడిపించుము. వెల్కమ్ హోలీ స్పిరిట్, నాలో వెల్కమ్ హోలీ స్పిరిట్. అందరూ చప్పట్లు కొట్టాలి. వెల్కమ్ హోలీ స్పిరిట్, వెల్కమ్ హోలీ స్పిరిట్. నాలో నివసించుము, నడిపించుము. నా ప్రాణ ఆత్మ శరీరమును యేసయ్య రాకకే సిద్ధపరచుము. నా ప్రాణ ఆత్మ శరీరమును యేసయ్య రాకకే సిద్ధపరచుము. నా ప్రాణ ఆత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరిచే పరిశుద్ధాత్ముడు, పునరుద్ధానపు శక్తిని అనుగ్రహించే పరిశుద్ధాత్ముడు, మృతులను సజీవులుగా లేపే పరిశుద్ధాత్ముడు. వెల్కమ్ హోలీ స్పిరిట్, వెల్కమ్ హోలీ స్పిరిట్. అందరూ నీతో నడిపించుము, నాలో నివసించుము. నీతో నడిపించుము, నాలో నివసించుము. నీతో నడిపించుము, యేసయ్య నాలో నివసించుము. వెల్కమ్ హోలీ స్పిరిట్, నాలో నివసించుము. నీతో నడిపించుము. నా ప్రాణ ఆత్మ శరీరమును యేసయ్య రాకకే సిద్ధపరచుము. నా ప్రాణ ఆత్మ శరీరమును యేసయ్య రాకకే సిద్ధపరచుము. నాలో నివసించుము, నీతో నడిపించుము. నివసించుము, నాలో నివసించుము, నీతో నడిపించుము. నాలో నివసించుము, నీతో నడిపించుము. చప్పలు కొడుతూ పరిశుద్ధాత్ముడా మాలోనికి రా, పరిశుద్ధాత్ముడా మాలోనికి రా. పునరుద్ధానపు శక్తి మాకు దయచేయి. ఆత్మ తాకిడి, ఆత్మ తాకిడి. దావీదు మీద కుమ్మరించబడిన పరిశుద్ధాత్మ, అదిగో వరాలు అనుగ్రహించబడే దినం. నాలో నివసించుము, నీతో నడిపించుము. నాలో నివసించుము. పరిశుద్ధాత్ముడా నాలో నివసించయ్యా, పరిశుద్ధాత్ముడా నాలో నివసించయ్యా. రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్. హోలీ ఫైర్, పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం. ఇదిగో వరాలు కుమ్మరించబడే దినం. నీ కృప నాకు కావాలి. దావీదుకు చెప్పిన శాశ్వత కృప. నా పిల్లలు దేవదూతల వంటి వారిగా బ్రతకాలి, దేవుని వంటి వారిగా బ్రతకాలి. విజ్ఞాపన ఆత్మ నా పిల్లల మీద కుమ్మరించాయా. థ్యాంక్ యూ లార్డ్. ఒక మాట ప్రభువుని అడుగు. యెహోవా వంటి వారి సంతతి నా కుటుంబంలో నుంచి లేవాలయ్యా. యెహోవా దూతల వంటి వారు నా ఇంటిలో నుంచి లేవాలయ్యా.
విజ్ఞాపనకర్తలు నా ఇంటిలో నుంచి లేవాలయ్యా. అట్టి కృప నా గర్భానికి దయచేయి, నా కుటుంబానికి దయచేయి. శాశ్వత కృప, శాశ్వత కృప. ఆ కృప కావాలన్న బిడ్డలందరూ చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. కొంచెం గట్టిగా చప్పట్లు కొడుతూ. ఆమె ఈ ఆరాధనకు క్రొత్తగా వచ్చిన బిడ్డలు ఎవరైనా ఉంటే మీ కుడి చేతులు పైకెత్తి ప్రభు వైపు చూపించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. ఈ ఆరాధనకు క్రొత్తగా వచ్చిన బిడ్డలు, ఇదే ఫస్ట్ సర్వీస్. ఆ చేతులు ఎత్తిన బిడ్డలు ఒకసారి లేచి నిలబడండి. నిలబడిన బిడ్డలందరి కొరకు మనం కళ్ళు మూసుకొని వినయ భయభక్తులతో ఆ బిడ్డల కొరకు అందరం చేతులెత్తి ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. క్రొత్తగా వచ్చిన బిడ్డలు, ఇదే ఆదివారం మీకు మొదట బాల్కనీలో కానీ, ఫస్ట్ ఫ్లోర్లో కానీ, సెకండ్ ఫ్లోర్ బాల్కనీలో కానీ క్రొత్తగా వచ్చిన బిడ్డలు ఎవరైనా ఉంటే మీరు లేచి నిలబడితే వాలంటీర్స్ మీ దగ్గరకు వస్తారు. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే దాని మీద రాసి మాకు ఇవ్వండి. మీ కొరకు తప్పక మేము ప్రార్థన చేస్తాం. అమ్మ బాల్కనీలో ఉన్నారు, వాలంటీర్స్ దగ్గర ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్స్ లేవా? నిలబడిన బిడ్డలందరి కొరకు స్తోత్రాలు చెప్తాం. ఇక్కడ నిలవబడిన బిడ్డలందరూ పరలోకంలో కూడా నిలవబడి కృపదేవుడు ఇచ్చినట్లు స్తోత్రాలు చెప్దాం. చేతులెత్తి స్తోత్రాలు చెప్తున్న ప్రతి బిడ్డ పరలోకంలో కూడా ప్రభుని స్తుతించే భాగ్యం నిశ్చయంగా దేవుడు అనుగ్రహించినట్లుగా స్తోత్రాలు చెప్దాం. వరాలు పంచుతూ వెళ్ళిన గొప్ప దేవునికి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆయన సమాధి ఎలా తెరవబడిందో మన సమాధులు కూడా ప్రభు తెరవబోతున్నందుకు స్తోత్రాలు చెప్దాం. మృతులను సజీవులుగా లేపి ఆ దేవునికి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. సర్వశక్తి గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, దూర ప్రాంతాల్లో ఉండి లైవ్ చూస్తూ ఈ పునరుద్ధానపు ఆరాధనలో పాలిభాగస్తులైన ప్రతి బిడ్డ కొరకు స్తోత్రాలు. మందిరానికి వచ్చిన ప్రజల కొరకు, క్రొత్తగా లేచి నిలబడి మీ మందిరానికి వచ్చిన ఈ ప్రజల కొరకు స్తోత్రాలు. నిజమే, భక్తుడైన దావీదుకు ఎంత గొప్ప వరం ఇచ్చావు తండ్రి. వరాల వర్షం దావీదు మీద కుమ్మరించారు. పాత నిబంధన అంతటికి ఒక్క దావీదే. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను ఈ తరపు దావీదుగా మీరు మార్చబోతున్నందుకు స్తోత్రాలు. దావీదులో నుండి దేవుని వంటి వారిని, యెహోవా దూతలను, విజ్ఞాపన కర్తలను లేవనెత్తావు. నా చేతులెత్తి దీవిస్తున్నాను. ఈ తల్లిదండ్రులు దీవించబడిన దానికంటే వీరి గర్భాన పుట్టిన బిడ్డలు అన్ని విషయాల్లో దీవించబడుదురుగాక, అన్ని విషయాల్లో దీవించబడుదురుగాక. ఆ కృప దొరికే స్థలం మీ మందిరమే గదయ్యా. సమస్తమును నింపుచున్న వాని సంపూర్ణత. ఈ ఆరాధన దినాన మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డ ఇక మీదట బ్రతుకు కాలమంతా ప్రతి ఆదివారం మీ సన్నిధికి వచ్చుదురుగాక. వాళ్ళ బ్రతుకు దినాల్లో ఒక్క ఆదివారం కూడా పోగొట్టుకోకుందురుగాక. కుటుంబాలుగా మీ సముఖానికి వచ్చుదురుగాక. మంచి సంఘం, మంచి దైవ సేవకులు, ఇది మీ వరమే నాయనా. ఈరోజు వాక్యం విన్న ప్రతి బిడ్డ పరిచర్యలు పని కలిగి ప్రతి బిడ్డ బ్రతకాలి. శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి ఒక్కొక్క ప్రత్యేకమైన పని ఎలా ఉందో మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా యేసు నామములో ఓ ప్రత్యేకమైన పని కలిగి ఉందురుగాక. ఆ కృపావరాన్ని ప్రతి బిడ్డ పొందుకొందురుగాక. నిశ్చయముగా మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డ మీద పరిశుద్ధాత్మ వరాన్ని కొమ్మరించుదురుగాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి దివ్య కృప,
పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.